శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల స్వాతి జల్లు. రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు. రాత్రి 10:30 కావస్తోంది. తెల్లటి ఫియట్ కారు మెత్తని తారు రోడ్డు మీద వేగంగా పరుగులు తీస్తుంటే ఆ కారులో కూర్చున్న వాసంతి మనసు అంతకన్నా వేగంగా పరుగు తీస్తోంది ఇంటివైపు. ఇందాకటి నుంచి లేని బెదురు ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చచ, మరీ ఇంత పిరికిదానివనుకోలేదు. చేతిలోని సిగరెట్ బయటికి విసురుతూ వెక్కిరింపుగా అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ప్రతాప్. మా అత్త సంగతి నీకు తెలియదు ప్రతాప్. ఆవిడ ఎంత మెత్తగా కనిపిస్తుందో అంత పట్టుదల మనిషి. 25 దాటిన 60 దాటిన అమ్మమ్మలా ప్రవర్తిస్తుంది. ఒక్కొక్కప్పుడు తెలియకుండా రావడమే తప్పు. పైగా సినిమాలు, షికార్లు, హోటళ్ళు, పార్కులు తిరగడం మరీ పెద్ద తప్పు. ఇది తెలిస్తే అమ్మో, కాలేజీ మాని మూల కూర్చోమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. భయంగా అంది వాసంతి. అదిగో మీ అత్తగదిలో లైట్ ఆర్పేసే ఉంది, అంటే ఆవిడ నిద్రపోతూ ఉండాలి. విశ్వశాంతికి కొంచెం దూరంగా కారు ఆపుతూ అన్నాడు ప్రతాప్. అత్త అప్పుడే పడుకోదు. పైగా నేను ఇల్లు చేరకుండానే మెల్లగా కారు దిగుతూ అంది. అదేం కాదు, నువ్వెలాగూ మీ ఫ్రెండ్ ఇంటికేగా వెళ్ళావు. ఆ పిల్ల బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళుంటుందని అనుకుంటుంది, ధైర్యం చెప్తూ అన్నాడు ప్రతాప్. కావచ్చు. ఏదో ఆలోచిస్తూనే పరధ్యానంగా అతనికి వీడ్కోలు చెప్పి మెల్లగా గేటు తీసుకుని చప్పుడు కాకుండా చెప్పులు చేతబట్టుకుని అడుగు వేసుకుంటూ వరండాలోకి వచ్చింది వాసంతి. వెన్నెలలో విశ్వశాంతి మెరిసిపోతోంది. మెల్లగా కిటికీలోంచి తొంగి చూసింది వాసంతి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటావిడ మంగమ్మగారు హాల్లో ఓ మూల గుడ్డపరుచుకొని నిద్రపోతోంది. అమ్మయ్య, అత్త పడుకుంది. లేకపోతే ఈవిడ నిద్రపోదు, ధైర్యం తెచ్చుకుంది వాసంతి. మంగమ్మగారికి దగ్గర వాళ్ళెవ్వరూ లేనందున ఆవిడ ఇక్కడే ఉంటుంది. గేటు కవతల నుంచే వాసంతిని గుర్తించిన పెంపుడు కుక్క హనీ ఆమెను సమీపించి తోకాడిస్తూ తన విశ్వాసాన్ని ప్రకటించుకుంది. ఉండవే, మధ్య నీ గొడవేమిటి? ముద్దుగా దాన్ని విసుక్కుని మెల్లగా తలుపు తట్టింది వాసంతి. మంగమ్మగారు కదల్లేదు. దిక్కుతోచని వాసంతి ఓ నిమిషం ఆలోచించి హ్యాండ్ బ్యాగ్లోంచి ₹1 నాణెం తీసి ఆవిడ మీదికి విసిరింది. అది కంగుమంటూ క్రిందికి దొర్లిపోయిందే తప్ప ఆవిడ మాత్రం లేవలేదు. వాసంతిలో సహనం నశించింది. కుంభకర్ణుడి చెల్లెలు చిరాగ్గా పళ్ళు నూరుకుంది. ఆ చిరాకులోనే ఓ ఐడియా వచ్చి వరండా దిగి వెతికి ఓ చిన్న రాయి సంపాదించి కిటికీలోంచి సూటిగా ఆవిడ తలకి తగిలేలా విసిరింది. ఆవిడ తల మీద తెల్లని మల్లుపంచ ముసుగు తప్ప ఈషణ్ మాత్రం కేసు సంపద లేనందున ఈసారి దెబ్బ కాస్త గట్టిగానే తగిలినట్టుంది. చటుక్కున లేచి కూర్చుని ఎవరో అరిచింది. నేను మంగమ్మగారు రహస్యంగా అంది. నా తల్లే, నువ్వా అమ్మ అంత దెబ్బ కొట్టింది? కాస్తుంటే మాడు చిల్లు పడిపోను. రుసరుసలాడుతూ తలుపు తీసిన మంగమ్మగారు 2 చేతులు పట్టుకుని, ప్లీజ్ అరవకండి, మీకు దండం పెడతాను. మా రమ సినిమాకి వెళ్దామని గొడవ పెడితే తప్పనిసరి వెళ్ళాను. తీరా వెళ్ళాక అత్త తిడుతుందనే భయంతో సినిమా చూడనే లేదనుకోండి. ఎలాగో ఇల్లు చేరి క్షమించమందాంలే అనుకున్నాను. కానీ ఇల్లు చూసేసరికి మళ్ళీ భయం తరుముతోంది. అందుకే మెల్లగా మిమ్మల్ని పిలిచాను. ఏది పాపం పగలలా చాకరీతో సతమతమయ్యే మీరు అంత తొందరగా ఎలా మెలకు వస్తుంది? అందుకే ఆ రాయి విసిరాను. ఇంకా 100 క్షమార్పణలు చెప్తే గాని శాంతించలేదు మంగమ్మగారు. సరే పద, భోంచెద్దువు గాని, తల మీద కొంగు సవరించుకుంటూ అంది మంగమ్మగారు. అత్త నిద్రపోయిందా? రహస్యం అడిగినట్లు అడిగింది వాసంతి. ఆ పిల్లకి భయంగానే ఉంది. ఇవాళ ఒంట్లో బాగాలేదని పెంద్రాళే పడుకుంది, ఆవలిస్తూ అంది ఆవిడ. మాధవి దగ్గర కూడా బాగా చనువుంది, అందుకే ఎప్పుడు ఆవిడ బహువచనం వాడదు. అమ్మయ్య, వాసంతి భయం తీసేసినట్టుగా మాయమైంది. అడిగితే రేపు ఏదో ఒకటి చెప్పొచ్చు. ఉత్సాహంగా గదిలోకి వెళ్ళి లైట్ వేసి బద్ధకంగా ఓసారి ఒళ్ళు విరుచుకుని మంచం కేసి నడిచింది. అంతే, క్షణం కొయ్యబారిపోయింది. వాసంతి మేనత్త మాధవి మంచం మీద కూర్చునుంది. అత్త, నేను మాట రావడం లేదా పిల్లకి? నువ్వే పద భోజనానికి, గంభీరంగా అంది మాధవి స్వరం. అత్త, రమా నేను అదే సినిమాకి. వాసంతికి భయంతో పాటు దుఃఖం కూడా తోడైంది. నేను మంగమ్మ గారితో చెప్తుంటే విన్నాను. మళ్ళీ అవస్థ పడకు లే, 4 అడుగులు వేసింది మాధవి. అది కాదత్తా,
ఏది కాదు, నాకు ఆకలిగా ఉంది, ముందు భోజనాలు కానీ. నువ్వింకా భోజనం చేయలేదా? నేనా? అదేం కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు రాకుండా ఎప్పుడైనా తిన్నానా? ఉన్న ఇద్దరిలో చెరోసారి ఎందుకు? పద. వంటింటికేసి నడిచింది మాధవి. ఆవుననుసరించే లేగలా అనుసరించింది వాసంతి. అత్త ముఖంలోని గాంభీర్యం చూసిన ఆ పిల్లకి వెన్నులోంచి వణుకులాంటిది పుట్టుకొస్తోంది. మేం తినేస్తాం, మీరెళ్ళి పడుకోండి. వడ్డించడానికి వచ్చిన మంగమ్మ గారిని పంపేసి టేబుల్ మీద పెట్టి ఉంచిన కంచాల్లో మౌనంగా వడ్డించసాగింది మాధవి. నేను హోటల్లో తిన్నాను అని చెప్పడానికి ధైర్యం లేని వాసంతి కిమ్మనకుండా అత్తకెదురుగా కూర్చుంది. తలెత్తాలంటేనే దడగా ఉంది. ఒళ్ళంతా ముచ్చెముటలు పోసేస్తోంది. చచ, ప్రతాప్ అన్నట్టు తనకింత భయం ఎందుకు? అత్తేమైన రాక్షస? ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళానంటే తల తీసేస్తుందా? తనకి తను ధైర్యం చెప్పుకోవాలన్నా వాసంతి మనసు ససేమిరా వినడం లేదు. పైగా ఏమని చెప్తావు? నా బాయ్ ఫ్రెండ్తో సినిమాకి హోటల్కి వెళ్ళానని చెప్తావా? ప్రేమంటేనే చిరాకు పడే అత్త నా తల్లి సినిమాకి వెళ్ళావా, చాలా మంచి పని చేశావు అని ముద్దు పెట్టుకుంటుందా? నిగ్గదీసింది. ఏమిటా అన్నం తినడం? పసిపిల్ల తిన్నట్టు. వాసంతి కంచంలోని అన్నం కెలకడం చూసిన మాధవి అంది, ఆకలిగా లేదు. ఏం, ఆ రమ భోజనం కూడా అక్కడే చేయమందా? పదునుగా ఉంది ఆమె గొంతు. ఆహా, టిఫిన్ పెట్టింది. మాధవి అదోలా నవ్వింది. బిత్తరపోయింది వాసంతి. అత్త నవ్వు చూస్తుంటే ప్రళయం ముందు ప్రశాంతతలా తోచింది. సాయంత్రం రమ వచ్చింది. తాపీగా అంది మాధవి. నెత్తిన పిడుగు పడ్డట్లు చూసింది వాసంతి. అది కాదు, నేను ఆమెకు దుఃఖం వచ్చేస్తోంది. ఏనాడు అత్తతో అబద్ధమాడి ఎరగని ఆమెకి అంత పెద్ద అబద్ధం ఆడటం, ఆ అబద్ధాన్ని సమర్థించుకోవడానికి మరికొన్ని అబద్ధాలాడడం, ఇదంతా యాతనగా ఉంది. అత్త ఎక్కడికి వెళ్ళావు అని నిలదీస్తే బావుండు. అర్ధరాత్రి వరకు ఇల్లు కనిపించలేదా అని కళ్ళెర చేస్తే బావుండు. ఇలా ఉన్నాయామె ఊహలు. తన్నుకొచ్చే దుఃఖాన్ని తొక్కిపట్టి బలవంతంగా ముద్దలు మింగుతోంది. ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. అతనెవరు? నిశ్శబ్దాన్ని ఛేదించింది మాధవి. అయిపోయింది అనుకున్న ప్రళయం రానే వచ్చింది. కంటి నిండా ఊరిన నీరు బయటపడటానికి సిద్ధంగా ఉంది. బేలగా చూసింది అత్తకేసి. ఛ, అంత అమాయకురాల్లా నటించకు, నాకు అసహ్యం. ఎవరతనో? మళ్ళీ అదే ప్రశ్న వేసింది. ప్రతాప్. ప్రతాప్ పేరు బాగుంది, కానీ నేను అడిగింది అతని పేరు కాదు, అతని చరిత్ర. అతనికి నీకు ఎలాంటి పరిచయం? మొహంలో ఎలాంటి భావం కనిపించనీయకుండా అంది మాధవి. చెప్పు, పర్వాలేదు. అర్ధరాత్రి వరకు ఒక అపరిచిత వ్యక్తితో తిరిగిందానివి. అతనెవరో చెప్పడానికి ఇంత జంకుతావెందుకు? ఎన్నాళ్ళ నుంచి మీ పరిచయం? దాదాపు 4 రోజుల నుంచి, మెల్లగా అంది వాసంతి. అత్త ముఖం పగిలే అగ్నిపర్వతంలా తోచిందామెకి. ఓ, అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి రాక? చెప్పు. సాయంత్రం ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి. అబద్ధం చెప్పాలన్నా వాసంతికి చేత కాలేదు. వెరీ గుడ్, 1 నెల్లాళ్లలో మంచి ప్రోగ్రెస్. ఆ తర్వాత? కుతూహలంగా చూసింది మాధవి. హోటల్కి. ఒక్కసారి మాధవి కళ్ళల్లోకి చూసి తలదించుకుంది వాసంతి. మాధవి తుళ్ళిపడింది. ఏమన్నావు? హోటల్కి వెళ్ళారా? అక్కడ? ఆవేశంతో ఆమె పెదవులు అదురుతున్నాయి. కళ్ళు రక్తవర్ణం దాల్చాయి. భోజనం చేశాం, గబాల్నంది వాసంతి. ఇప్పుడు నువ్వు వచ్చింది హోటల్ నుంచా? సూటిగా చూస్తూ అంది మాధవి. అవును, మెల్లగా అంది వాసంతి. మై గాడ్, ఒక 16 ఏళ్ల పిల్ల 1 నెల్లాళ్ళు పరిచయంతో అర్ధరాత్రి దాకా హోటల్లో గడిపి వాడొచ్చి ఇంటి దగ్గర దింపితే ఇంత ధైర్యంగా నోటికొచ్చినన్ని అబద్ధాలాడి కన్న తల్లిలా చూసుకునే మేనత్తతో? ఓహ్, హారిబుల్. అసహ్యంగా చూసి తినే కుడి చెయ్యి పిడికిలిగా బిగించి ఆ చేతితో గడ్డం కింద పెట్టి వంచి ఉన్న వాసంతి తల చటుక్కునెత్తి, అక్కడేం జరిగింది? తీక్షణంగా అంది మాధవి. అంచులు దాటే ఆవేశాన్ని అదిమి పట్టిందని ఆవిడ ముఖం చూస్తేనే తెలిసిపోతోంది. అసలు నేను వద్దంటే ఆ ప్రతాపే. ఆమె మాట పూర్తి కానేలేదు. షటప్, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అక్కడేం జరిగింది? అత్త. దుఃఖంతో గరగరలాడింది వాసంతి గొంతు. చెప్పవే పాపిష్టిదానా, చెప్పు. నీ జీవితం ఏ దశలో ఉందో చెప్పవే. ఆడదానికి శీలమే ప్రధానమని ఘోషించే భారతావనిలో జన్మించి ఆ భారతావనికే కళంకం తెచ్చిపెట్టదలిచిన నీ దురదృష్టపు జాతకం ఎంతవరకు పతనమైందో విప్పి చెప్పవే. అంట్ల చేత్తోనే ఆ పిల్ల జుట్టు పట్టుకుని గుంజి అంది మాధవి. ఆమెకి పట్టరాని దుఃఖం వస్తోంది. అనురాగం తప్ప ఆగ్రహం చూడని అత్తలో ఆగ్రహం చూసిన వాసంతి భయంతో వణికిపోయింది. అత్త, ఏం జరగలేదత్తా, భోజనం చేశాం అంతే. అది నేనొద్దన్నాను, కానీ ప్రతాప్. వెక్కిళ్ళ మధ్య మాట రావడం లేదామెకి. అంతేనా?
నిజంగా అంతే అత్త, ప్రామిస్. నువ్వు ఊహించే సంఘటనలేం జరగలేదత్తా. నేను చేసింది తప్పే. కానీ నీ చేతిలో పెరిగిన నేను అలాంటి నీచ భావాల్ని ఊహల్లోకి కూడా రానియనత్తా. నన్ను నమ్ము. ఏడుస్తూ మాధవి కాళ్ల మీద పడిపోయింది వాసంతి. నిస్త్రాణగా కుర్చీలో చేరగిలబడిన మాధవి మోకాళ్ళ మీద తలపెట్టుకుని చీరంతా కన్నీటితో తడిపేస్తున్న మేనకోడలి వెన్ను నిమురుతూ ఉండిపోయింది. ఆమె కన్నీరు చెంపల మీదుగా ప్రవహించి వాసంతి తల మీద పడుతున్నాయి. మాధవి టెక్స్టైల్సు, మాధవి ఆటోమొబైల్సు, మాధవి ఏజెన్సీసు వగైరా వ్యాపార సంస్థలన్నింటికీ ఏకైక యజమానురాలు మిస్ మాధవి. ఆమెకి దాదాపు 25 సంవత్సరాలు దాటాయి. ఎందుకు పెళ్లి చేసుకోలేదో, కనీసం ఆ తలంపైన ఎందుకు లేదో చాలామందికి తెలియదు. కొంతమంది లవ్ అఫైర్ అని, కొంతమంది పురుషులంటేనే అసహించుకునే పురుష ద్వేషిణి అని, ఇంకా బాగా ఊహాగానం చేసే ప్రబుద్ధులు భర్త మరణిస్తే ఎక్కడి నుంచో వచ్చి కొత్త జీవితం ప్రారంభించి మిస్సుగా చలామణి అవుతోందని అంటుంటారు. ఆమె అక్కడ స్థిరపడి 10 ఏళ్లైపోయింది. అయితే సరైన వివరాలు మరీ దగ్గర వారికి తప్ప ఎవరికీ తెలియవు. వాసంతికి 18 సంవత్సరాలు. పసితనంలోనే తల్లి కరువై తండ్రి పునర్వివాహం చేసుకుని ఓ హిడింబి లాంటి సవత్తల్లిని తెస్తే ఆమె పెట్టే యాతనల్ని కళ్ళారా చూసిన మాధవి భరించలేక అన్నగారిని అడిగి ఆ పిల్లని ఆ నరకంలో నుంచి తప్పించి తన ఇంటికి తీసుకొచ్చింది. మాధవిని కంటికి రెప్పలా కాపాడి కన్న తండ్రిలా ఆదుకుని 10 ఏళ్ల క్రితం ఆంధ్రాలోని ఓ ఊళ్ళో నుంచి తనకున్న సర్వస్వాన్ని తెగతెంపులు చేసుకుని ఆమె పేరిట అనేక సంస్థలను స్థాపించి వాటిని నలుమూలలా విస్తరింపచేసిన పరంధామయ్య గారి ఆరోగ్యం కూడా ఇటీవల కాస్త కుంటుపడింది. అక్కడికొస్తాడు అనుకున్న 20 ఏళ్ల కొడుకు హఠాత్తుగా ఇల్లు వదిలి పారిపోతే జీవితమే శూన్యమనుకుని కృంగిపోయిన పరంధామయ్య దంపతులను తన ఓదార్పు వచనాలతో సేద తీర్చిన మాధవిలో తమ బిడ్డను చూసుకుంటూ ఊరడి పొందారు ఆ దంపతులు. ఇది ఆ ఇంటి సంగ్రహ చరిత్ర. రాత్రంతా మాధవికి కానీ వాసంతికి కానీ కన్ను మూతపడలేదు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ఎంత ఆపద తప్పింది, అతను ఎలాంటివాడో, కులగోత్రాలేమిటో, ఏం చదువుకున్నాడో, అయినా ఆడవాళ్ళైనా సరే కొత్త వారితో మాట్లాడడానికి జంకే వసు ఇంత తక్కువ వ్యవధిలో ఒక అపరిచిత యువకుడితో సినిమాలకి షికార్లకి అంటూ అర్ధరాత్రి వరకు ఎలా తిరుగుతోంది? ఇది వయసు కలిగించిన సాహసమా? ఈ సాహసమే మరికొంత ముందుకు పోయి ఈరోజు రమ చెప్పి ఉండకపోతే, తను గమనించకపోతే మరో రోజు మరో హోటల్కి వెళ్ళి ఆ పైన చచ ఇంకా ఆలోచించడానికి ఆమె మనసు అంగీకరించలేదు. మాధవి ఆలోచనలు ఇలా ఉంటే, ఈరోజు నాకేమైంది, అతనంటే మాత్రం తన బుద్ధెక్కడికి పోయింది, అయినా తన మనసులో ఇది తప్పు అని లేకపోతే అత్తకెందుకు చెప్పలేకపోయింది, అయినా ప్రతాప్కి అన్నీ తొందరే, వీలు చూసుకుని అత్తతో చెప్పి ఆవిడ అంగీకారం కూడా తీసుకుని ఆపై 3 ముళ్ళు పడ్డాక ఈ సినిమాలు షికార్లు చూడొచ్చని ఎన్నిసార్లు చెప్పింది. ఎక్కడా అతగాడు వింటేనా? మరి మొండి మనిషి. రేపు అత్తముఖం ఎలా చూడాలో ఇలా ఉన్నాయి వాసంతి ఆలోచనలు. ప్రతాప్ గుర్తొచ్చిన వాసంతి పెదవుల మీదికి సన్నని సిగ్గుతో కూడిన చిరునవ్వు తొంగి చూసింది. హఠాత్తుగా ప్రతాప్తో తన పరిచయం గుర్తొచ్చిందామెకి. ఆ రోజు కాలేజీలో ఏదో ఫంక్షన్ జరుగుతోంది. వరద బాధితుల సహాయార్థం ఓ నాటకం అరేంజ్ చేసి పెద్దలందరి వద్ద చాలా విరాళాలు పోగు చేశారు ప్రిన్సిపాల్ గారు. అధ్యాపకుల కోరికపై మాధవిని ఒప్పించి ఆ నాటకంలో ఓ ప్రధాన పాత్ర అభినయించింది వాసంతి. నాటకం పేరు శకుంతల. ముందు కాస్త భయపడిన శకుంతలగా ఆమె చాలా బాగా నటించింది. దుష్యంతుడు కూడా తోటి విద్యార్థిని కావడంతో చాలా ఫ్రీగా నటించి అనేకుల ప్రశంసలందుకుంది. భరతుడుగా ఓ కాన్వెంట్లో చదివే చక్కని బాబుని తీసుకొచ్చారు. నాటకం జయప్రదంగా ముగిసింది. మాధవి ఆరోగ్యం అంత బాగా లేనందువల్ల ఆమె ఆ నాటకానికి రాలేదు. నాటకం పూర్తయ్యాక పెద్దలిచ్చిన బహుమతులు అందుకుని ఉత్సాహంగా గ్రీన్ రూమ్లోకి వచ్చి మేకప్ రిమూవ్ చేసుకుంటున్న వాసంతి తుళ్ళిపడింది. దగ్గరగా వేసి ఉన్న తలుపు మీద చిన్నగా టకటకమన శబ్దం. వెంటనే మే ఐ కమిన్ ప్లీజ్ అన్న ఓ గంభీర స్వరము వినిపించింది. ఎస్ కమిన్ అంది కుతూహలంగా. మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడో యువకుడు. నమస్కారం, నా పేరు ప్రతాప్, వృత్తిరీత్యా ఇంజనీర్ని. ఇంకా వివరంగా చెప్పాలంటే మీ అబ్బాయికి బాబాయిని. 2 చేతులు జోడించి సీరియస్గా అన్నాడు. వాట్? అదిరిపడింది వాసంతి. ఆమె ముఖం కోపంతో అరుణిమ దాల్చింది. పక్కనున్న ఫ్రెండ్స్ కూడా బిత్తరపోయారు. సారీ, మీ అబ్బాయి అంటే అదే భరతుడు, వాడికి స్వయంగా పినతండ్రిని. భయం నటిస్తూ
ఆ అన్న తీరుకు అంతా నవ్వేశారు. భలేవారే, కూర్చోండి అంది వాసంతి. అతను కూర్చున్నాడు. మీరు శకుంతలగా చాలా బాగా నటించారు. అలనాడు కాళిదాసు ఊహించిన శకుంతల మీకన్నా అందంగా ఉండి ఉండదని బల్ల గుద్ది చెప్తాను నిర్భయంగా అన్నాడతను. అతని చొరవకి విస్తుపోయింది వాసంతి. థ్యాంక్స్ ఇబ్బందిగా కదులుతూ అంది. వస్తాను, బాయ్. కారులో బుడుగు ఉన్నాడు. అదే భరతుడు. వస్తాను. మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు ప్రతాప్. ఆ తర్వాత కూడా చాలాసార్లు కనిపించాడు ప్రతాప్. సదా చిరునవ్వు చిందిస్తూ సభ్యతకి భంగం కలిగినంత ఫ్రీగా చక్కగా మాట్లాడే అతని స్వభావం బాగా నచ్చింది వాసంతికి. అందుకే తను కూడా తన ముఖాన చిరునవ్వు పులుముకుని అతనితో సరదాగా మాట్లాడడం మొదలెట్టింది. ఆపై అతని కుటుంబం గురించి, అతని ఇష్టాయిష్టాల గురించి తెలుసుకుంది. త్వరలో మీరు అన్న సంబోధన పోయి ఒకరినొకరు నువ్వు అనుకునే చనువు, ఎక్కడికైనా తటస్థపడితే ఇద్దరూ కలిసి కాస్త కాఫీ అది తాగడం, ఆ పైన ఒకరిపై ఒకరు ఆశలు పెంచుకోవటం ఒకటొకటిగా జరిగిపోయాయి. కానీ సినిమాకి, హోటల్లో డిన్నర్కి వెళ్ళడం మాత్రం ఇదే మొదటిసారి. ఎప్పటికప్పుడు మేనత్తతో ఈ విషయం చెప్పాలనుకుంటూనే ధైర్యం చాలక దాటేస్తోంది. అలా అని ఆవిడికి తెలియకుండా స్వంత నిర్ణయాలు తీసుకుందామని కాదు. ఈరోజు కాలేజీ నుంచి వస్తుంటే సరిగ్గా విశ్వశాంతికి 10 గజాల దూరంలో పట్టుకొని నీతో మాట్లాడాలి, మీ అత్తతో ఏదో ఒకటి చెప్పి అక్కడికి వచ్చేయి అని నిర్ణీత స్థలం చెప్పి ఆ పిల్ల జవాబు కూడా వినకుండా వెళ్ళిపోయాడు ప్రతాప్. మాధవికి ఏదో చెప్పేసి నీట్గా డ్రెస్ చేసుకుని వెళ్ళింది వాసంతి అతను చెప్పిన స్థలానికి. ఇద్దరూ ఓ చోటు చూసుకుని కూర్చున్నారు. మీ అత్తతో మన పెళ్లి మాట చెప్పావా? సీరియస్గా అన్నాడు ప్రతాప్. ఆహా, ఏం? ఇంకా ఎన్నాళ్ళు వాసంతి ఈ దాగుడు మూతలు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. పక్కున నవ్వింది వాసంతి. ఎందుకా నవ్వు? నవ్వు కాక మరేమిటి ప్రతాప్? ఆ పెళ్ళికి పడే తొందరేదో నేను పడాలి కానీ ఆడపిల్లలా నువ్వు. మళ్ళీ నవ్వింది వాసంతి. ఏం చెయ్యను మరి? కాలమహిమ. ఆహా కాదు, ఈ కాలంలో పిల్లలు ప్రేమలు, ప్రణయాలు, విరహాలు వగైరా కాచి వడబోస్తున్నారు. మరి నువ్వో పాతకాలపు అమ్మమ్మలా ఆ 3 ముళ్ళు పడితేనే కానీ కనీసం చిటికెన వేలు గోరు కూడా తాకనివ్వవు. మరెలా? అందుకే నేను పెళ్ళో అని కలవరించేది. ఓ, పాతకాలపు అమ్మమ్మలు, వారి వారి స్వభావాలు నీకు బాగా తెలుసు అనుకుంటానే. నువ్వే ఆ పాతకాలపు అమ్మమ్మవి బుంగమూతి పెట్టి మరీ అన్నాడు ప్రతాప్. అయితే సరే మనవడా, మనం పెళ్లి చేసుకుందామంటావు అంతేగా? రేపే మా అత్తతో చెప్పి మన పెళ్ళికి లగ్నం పెట్టించేస్తాను. ఓకే? సరి ఆ మహాతల్లి అంత తొందరగా ఒప్పుకుంటుందంటావా? తీరా హృదయాలు పారేసుకున్నాం, ఇప్పుడు కాదంటే మళ్ళీ వాటిని తెచ్చుకోవాలి తమాషాగా అన్నాడు ప్రతాప్. నో, మా అత్త నా ఇష్టాన్ని ఏనాడు కాదనదు. ఆవిడకి నాకు వయసులో పెద్ద తేడా లేకపోయినా నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది గర్వంగా అంది వాసంతి. అయితే ధన్యుణ్ణి, నేను దేవదాసును కానక్కర్లేదు నవ్వేశాడు ప్రతాప్. వాసంతి కూడా నవ్వేసింది. ఆ తర్వాత ఇష్టం లేకపోయినా అతని బలవంతం మీద సినిమాకి, ఆపై హోటల్కి వెళ్ళింది. భోజనం కాగానే తమ కారులోనే వాసంతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ప్రతాప్. కానీ ఎవరికంట ఆ సీన్ పడకూడదని అనుకున్నారో ఆమె కంట పడనే పడింది. తను చెప్పకుండానే అత్తకి తెలిసిపోయింది. ఆమె ముందు తాము దోషులుగా నిలిచిపోయామే అన్న బాధ వాసంతిని కలత పెట్టేస్తోంది. రేపు అత్త ఏమడుగుతుంది? ఈరోజు కామ్గా ఉందంటే రేపు పెద్ద క్లాసే తీసుకుంటుంది. నాకెందుకు చెప్పలేదు అంటే ఏమనాలి? అసలు ప్రస్తుతం పెళ్ళే వద్దు అంటే కాలేజీకి వెళ్ళి చదువుకురావే అని పంపిస్తే ఈ ప్రేమ పాఠాలను నేర్చుకున్నది అని నిలదీస్తే, తల్లి ప్రేమకి దూరమై గాలి ఎటు వస్తే అటు ధూళిగా ఎగిరిపడుతున్న నిన్ను చేరదీసి కన్న తల్లిలా ఆదుకొని విద్యాబుద్ధులు చెప్పిస్తుంటే నాకు తెలియకుండా ఇంత గ్రంథం నడిపిస్తావా అని అసహించుకుంటే కందిరీగల్లా ముసిరేస్తున్నాయి వాసంతిని ఆలోచనలు. వసు రాత్రంతా నిద్రలేక ఏ తెల్లవారుజాముకో కళ్ళు మూతపడిన వాసంతి మాధవి పిలుపుకు తుళ్ళిపడి లేచింది. మాధవి కడిగిన ముత్యంలా నీట్గా ఉంది. సారీ అత్త, రాత్రి నిద్ర పట్టక. పర్వాలేదు, లేచి స్నానం టిఫిన్ అవి ముగించి నా గదికి రా, నీతో మాట్లాడాలి గంభీరంగా ఉందామె స్వరం. ఇదో 2 minutes గబాలను లేచింది వాసంతి. మాధవి మౌనంగా తన గదికేసి వెళ్ళిపోయింది. వాసంతిలోని భయం మళ్ళీ విశ్వరూపం దాల్చింది. ఎలాగో స్నానం టిఫిన్ కానిచ్చి 2 కప్పుల్లో కాఫీ తీసుకుని మాధవి గదిలోకి వచ్చింది. అడుగుల చప్పుడుకు వాసంతి
వచ్చిందని గ్రహించిన మాధవి, రా అలా కూర్చో అంది చదువుతున్న పేపర్లోంచి ముఖం తిప్పకుండానే. అత్త, కాఫీ. ఓహ్, థ్యాంక్ యూ. వాసంతి చేతిలోని కాఫీ అందుకొని పేపర్ పక్కన పడేసింది మాధవి. వాసంతి ఆమెకెదురుగా కూర్చుంది. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగుతూ కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, తాగిన కాఫీ కప్పు పక్కన పెడుతూ అంది మాధవి. ఏమిటి? అదే ప్రతాప్ గురించి. అతను ఇంజనీర్, మెల్లగా అంది వాసంతి. వెరీ గుడ్, మనవాళ్లే. అచ్చా, నన్ను ప్రేమించాడు. ఆహా అన్నాడు సరిచేసింది మాధవి. కాదు, నిజంగానే ప్రేమించాడు. ఈసారి గట్టిగానే అంది వాసంతి. బాగుంది, కానీ ఎలా తెలుసుకున్నావు? ఎలా అంటే నా మనసు చెప్పింది. ఓ, ఇది ఇంకా బాగుంది. కానీ ఇది ఏ సినిమాలోది డైలాగు? అత్త, కోపంగా అంది వాసంతి. అత్త మాటల్లోని వ్యంగ్యం ఆ పిల్లని చికాకు పరుస్తోంది. కోప్పడకు మై డియర్ వసు, అతనికి నీకు అసలు పరిచయం ఎలా అయింది? మాధవి మాటల్లో కాస్త తీక్షణత తగ్గింది. ఉన్నదున్నట్టు అంతా చెప్పింది వాసంతి. ఓ క్షణం ఆలోచనలో పడింది మాధవి. ఆమె ముఖంలోని భావాలు చదివిన వాసంతికి ఉత్సాహం వచ్చింది. నిజమత్త, అతను చాలా మంచివాడు. తండ్రి లేకపోవడంతో అన్నగారే అన్నీ చూస్తారు. ఆయన కూడా చాలా మంచివారట. అలా అని అతను, అదే ప్రతాప్ చెప్పాడా? అవును, నా గురించి చెప్పగానే చూడనైనా చూడకుండా నీ ఇష్టమే నా ఇష్టం అనేశారట. ఓ, అంతవరకు వచ్చిందన్నమాట. మాధవి కంఠం అదోలా ధ్వనించింది. నాకు తెలియకుండానే ఇంత కథ నడిచిందన్నమాట అన్నట్టుంది. సారీ అత్త, నిన్ను అడిగిన తర్వాతే ఆయనకి చెప్దామనుకున్నాను. కానీ నా ఇష్టాన్ని ఏనాడు నువ్వు కాదనవనే ధైర్యం నాకుంది. అందుకే ముందు కాళ్ళకి బంధమన్నమాట. నవ్వింది మాధవి. అది కాదత్తా, నసిగింది వాసంతి. ఓకే, ఇవాళ ఆదివారమేగా, సాయంత్రం అతన్నోసారి మనింటికి తీసుకురా. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడటానికి ఏం లేదు అన్నట్టు లేచింది మాధవి. థ్యాంక్ యూ అత్తా, థ్యాంక్ యూ. ఆనందంగా అత్తని చుట్టేసింది వాసంతి. ఆగాగు, నేను అత్తని. నవ్వుతూ అన్న మాధవి మాటలోని భావాల్ని గ్రహించిన వాసంతి సిగ్గుతెరలు కమ్ముకురాగా దోసిట్లో ముఖాన్ని దాచుకుని రివ్వున తన గదిలోకి వచ్చి పడింది. పార్క్లోని ఓ మల్లె పొద దగ్గర కూర్చున్న వాసంతి ఉత్సాహంగా మాట్లాడేస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ మౌనంగా కూర్చున్నాడు ప్రతాప్. ఏమిటి, నేనెంత వాగినా నువ్వు నోరు విప్పావు? చిరుకోపంగా అంది వాసంతి. ఎవరో ఒకరే కదా మాట్లాడాలి. నువ్వు ఆపందే, నేనెలా మాట్లాడను? ఇప్పుడు చెప్పు. 10 సార్లు రమ్మంటేనే గాని నాతో 4 అడుగులు వెయ్యని బుద్ధిమంతురాలివి. నీకై నువ్వు అర్జెంటుగా పార్కుకు రమ్మని ఫోన్ చేయడం చూస్తుంటే నాకేదో కంగారుగా ఉంది. నవ్వేస్తూ అన్నాడు ప్రతాప్. అదే మరి చిత్రం, నీకోసం ఓ గొప్ప న్యూస్ కాచుకునుంది ఊరించింది వాసంతి. అమ్మో, భయం నటించాడు ప్రతాప్. కంగారు పడకు, ఊహించి చెప్పు చూద్దాం. ఏమిటి, నీ పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాయా? అమాయకంగా అన్నాడు ప్రతాప్. చచా, అదేం ప్రశ్న? మీ అత్త క్యాడ్బరీస్ కొనిచ్చిందా అన్నట్టు విసుక్కుంది వాసంతి. అయితే నువ్వే చెప్పు. రాత్రి అత్త మనిద్దరిని చూసేసింది. తుళ్ళిపడ్డాడు ప్రతాప్. ఏమంది? తిట్టిందా? ముక్క చివాట్లు వేసింది. ఈసారి అతనితో మాట్లాడితే కాళ్ళు విరగ్గొడతానంది. వచ్చే నవ్వును పెదవుల మధ్య బిగబట్టి అంది వాసంతి గంభీరంగా. ఆమె సీరియస్గా అనడం లేదని గ్రహించిన ప్రతాప్ భయం నటిస్తూ, అమ్మో నేనొస్తా చటుక్కున లేచాడు. పక్కున నవ్వేసింది వాసంతి. కూర్చో, మన సంగతి అంతా అత్తకి చెప్పేశాను. ఏమంది? కుతూహలంగా అన్నాడు ప్రతాప్. ముందు ధామ్ ధూమ్ అంది. తర్వాత అంతా విన్నాక నిన్నొకసారి మా ఇంటికి తీసుకురమ్మంది. గబగబా అంది వాసంతి. అమ్మ బాబోయ్, ఆవిడంటే నాకు చచ్చే భయం కంగారుగా అన్నాడు ప్రతాప్. చచా, ఆ మాట అనడానికి సిగ్గులేదు విసుక్కుంది వాసంతి. ఉండేది, కానీ ఈ మధ్య ఓ పిల్లని ప్రేమించాను అంతే. ఆ సిగ్గు కాస్త ఆమడి దూరం పారిపోయింది గంభీరంగా అన్నాడు ప్రతాప్. అయితే ఇంకేం, ఆ సిగ్గును వెతికి తెచ్చుకో, నే పోతున్నాను. లేవబోతున్న వాసంతి చెయ్యి పట్టి కూర్చోబెట్టాడు. ఇంతకీ మీ ఇంటికి రావాలంటావు? అవును, నువ్వు నన్ను ప్రేమించడం నిజమైతే. ఓకే, ఎప్పుడు రాను? ఎప్పుడో కాదు, ఇవాళే. ఇప్పుడు టైం 5 అయింది. సరిగ్గా 6 కొట్టేసరికి అక్కడుండాలి. చక్కగా ట్రిమ్గా తయారైరా. కాస్త వినయ విధేయతలతో మాట్లాడు. ముఖ్యంగా ఆవిడికే నువ్వు నచ్చాలి బోధించింది వాసంతి. కానీ నాకావిడొద్దు, నువ్వే కావాలి భయంగా చూస్తూ అన్నాడు ప్రతాప్. వెదవ జోకు, కష్టపడ్డావు కానీ
శుద్ధ వేస్ట్. ఇంకా నే పోతున్నా. చెప్పిందంతా బాగా గుర్తుందిగా? లేచింది వాసంతి. గుర్తుందిలే. ఇంతోటి దానికి ఆ ఫోన్లోనే చెప్పకుండా స్వయంగా రావడం దేనికి? వచ్చిందానివి అంత పరుగులు దేనికి? చిరుకోపంతో అన్నాడు ప్రతాప్. అలా కాదు డియర్, ఇంత మంచి వార్త ఆ వెధవ ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది? ఎదుటి చెప్తేనే గొప్ప థ్రిల్. నవ్వేసింది వాసంతి. అనుకున్నట్టే ప్రతాప్ ఆరింటికల్లా విశ్వశాంతి చేరుకున్నాడు. అతను ఆశించిన దానికంటే మంచి ఆతిథ్యమే లభించింది అతనికి. మాధవి ఆప్యాయంగా పలకరించింది. కాఫీ టిఫిన్ ఇచ్చి తినేదాకా ఏదో సరదాగా కబుర్లు చెప్తూనే ఉంది. గంభీరమూర్తి మేనత్తలో ఇంత ఉత్సాహం, సరదా ఉన్నాయని ఊహించని వాసంతి తెగ మురిసిపోయింది. అరగంట తర్వాత ఏదో పని నెపంతో వాసంతిని లోనికి పంపింది మాధవి. వాసంతి లోనికెళ్ళగానే ప్రతాప్ అదో రకంగా నర్వస్గా ఫీల్ అయ్యాడు. అది గమనించిన మాధవి, అదేమిటి మీరు మరీ ఆడపిల్లలా సిగ్గుపడిపోతున్నారు? మనసులో నవ్వుకుంటూనే అమాయకంగా అడిగింది. అబ్బబ్బే అదేం లేదు, కంగారు పడిపోయాడు ప్రతాప్. చక్కని రూపం, గుణం కూడా రూపానికి తగ్గట్టుంటే వసు సెలక్షన్ మంచిది. మనసులోనే మెచ్చుకుంది మాధవి. మీరు మా వసుని ప్రేమించారు అవునా? వ్యాపార ధోరణిలో ఉందామె స్వరం. అవును, మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. మీ ఇంట్లో వారికి ఈ సంగతి తెలుసా? చూచాయగా. ఓ సరే, ఒకవేళ వారు కాదంటే? నిశితంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది మాధవి. అనరు. స్థిరంగా ఉంది అతని గొంతు. ఏమిటంత నమ్మకం? అతనికి ఏం చెప్పాలో తోచలేదు. నేనంటే మా వాళ్ళకి చాలా ప్రేమ. 2 నిమిషాల తరువాత మెల్లగా అన్నాడు ప్రతాప్. ఓ మంచి పేరెంట్స్. మా వసు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారా? తనింకా 1 ఇయర్ చదువుతుంది. 1 ఇయర్ ఎంతలో తిరుగుతుంది? ఇప్పుడు పెళ్ళైన చదువయ్యాకే ఆమె మా ఇంటికి వస్తుంది. కాస్త ధైర్యం తెచ్చుకున్న ప్రతాప్ ఈసారి కాస్త గట్టిగానే మాట్లాడాడు. దాన్ని కన్న బిడ్డలా చూసుకుంటున్నాను. ఏమాత్రం దాని మనసుకి కష్టం కలిగించినా నేను సహించను. గంభీరంగా అంది మాధవి. తెలుసు. చిన్నగా నవ్వాడతను. ఏమిటి? మీరు వాసంతిని కన్న కూతుర్లా చూసుకుంటారని. అందుకే ఆమెకే విధమైన లోటు రానివ్వనని మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రేపు మంచి సమయం చూసుకుని మీ ఇంటికి వస్తాను మీ పెద్దల్ని సంప్రదించడానికి. న్యాయంగా వారికి తెలియకుండా ఇలా మిమ్మల్ని పిలిచి పెళ్లి మాటలు మాట్లాడటం అంత సభ్యత కాదు. కానీ వరుడు గురించి తెలుసుకోవాలన్న ఆతృతే అలా చేయించింది. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. ఫోన్ నెంబర్ వసుకు తెలుసుగా? లేచింది మాధవి. వాసంతిని పిలిచి ఆ పిల్ల రాగానే ఇద్దరూ కలిసి ప్రతాప్కి వీడ్కోలు చెప్పారు. సాయంత్రం 4:30 దాటింది. మాధవి స్నానం చేసి పెద్ద తరహాగా ఉంటుందని పట్టుచీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకుంది. మోకాళ్ళనంటే ఒత్తైన జుట్టు ముడికి కుదురక అలాగే జడలాగే ఉంచేసింది. మెడలో 2-3 రకాల ఆభరణాలు, చేతుల నిండుగా గాజులు వేసుకుంది. నిజంగా పెళ్లి పెద్దలా ఉండాలని ఆమె తాపత్రయం. ఎంత ముదిపేరెక్కలా తయారవ్వాలనుకున్నా లేత తమలపాకు లాంటి ఆమె శరీరం అందుకనుగుణంగా లేక ఆమె అందాన్ని మరీ ద్విగుణీకృతం చేసింది. అద్దంలో మార్చి చూసుకున్న మాధవిలో అసంతృప్తి చోటు చేసుకుంది. పిల్ల తల్లిలా తను అనుకుంది. చక్కని యుక్త వయసులో ఉన్న యువతిని పిల్ల తల్లిలా ఎలా ఉంటావే, ఎంత వేషం వేస్తే మాత్రం అంటున్న మనసుని ఓసారి గద్దించి బయట భుజాల నిండుగా కప్పుకొని అద్దం కేసి వీపుంచి మెల్లగా తిరిగి చూసుకుంది. ఇప్పుడు కాస్త పర్వాలా అనుకుని తృప్తిపడి సిద్ధంగా ఉన్న కారులో హుందాగా కూర్చుంది. కారు నున్నని తారు రోడ్డు మీద అలా సాగిపోతుంటే ఆమె యోచనలు మరోలా సాగుతున్నాయి. ఆ అన్నగారు ఏమంటాడో? ఒప్పుకుంటాడని చెప్పిందిగా వసు. మరి ఆ వదినగారు ఆవిడికి కాస్త లాంఛనాల ఆశ చూపిస్తే సరి. ఇంతకీ అసలైన పెళ్ళికొడుకు గుణగణాలు ఎలాంటివో కనిపించినంతవరకు బుద్ధిమంతుడిలానే ఉన్నాడు. ఏమైనా అన్ని వివరంగా మాట్లాడుకోవాలి. ముసుగులో గుద్దులాటలు అనవసరం. పర్వాలేదనుకుంటే అన్నయ్యకు వైరిచ్చి రప్పించవచ్చు. ఇలా ఉన్నాయి మాధవి ఆలోచనలు. అమ్మగారు డ్రైవర్ పిలుపుతో తుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది. మాధవి కారును చూసి పరుగున వచ్చాడు ప్రతాప్. ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడతను. సారీ, కాస్త లేట్ అయినట్టుంది. చిన్నగా నవ్వింది మాధవి. నోనో అదేం లేదు, రండి రండి ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి మా వదిన పరిచయం చేశాడు ప్రతాప్. నమస్కారం. నమస్కారం, కూర్చోండి ఆప్యాయంగా అందావిడ. పర్వాలేదు, ఇల్లు బాగానే ఉందనుకుంది మాధవి. మా ప్రతాప్ మూలంగా మా ఇంటికి వచ్చారు కానీ లేకపోతే మీ అంతస్తేమిటి మా అంతస్తేమిటి?
సన్నాయి నొక్కులు నొక్కింది ప్రతాప్ వదినగారు. ఆవిడ ఆప్యాయతంతా నటనలా తోచింది మాధవికి. ఇబ్బందిగా చూసింది ఒకసారి. నా మొహం ఇచ్చిపుచ్చుకుంటున్న వాళ్ళం ఇంకా అంతస్తులేమిటి? అన్నగారింట్లో లేరా? ఇల్లంతా కలిగి చూస్తూ అంది. ఇదో ఎవరో వస్తే మాట్లాడుతున్నారు, మీరు కాఫీ తాగేసరికి వచ్చేస్తారు అంది తన పారపళ్ళు బయటికి కనిపించేలా నవ్వి. హిడింబిలా ఉన్న ఆవిడ్ని చూస్తుంటే కాస్త కంగారుగా ఉంది మాధవికి. ఆవిడ అందించిన కాఫీ తాగుతూ కూర్చుంది. ఇద్దరూ కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. తను ఎంత ఆస్తితో వచ్చిందో, తన డబ్బుతోనే వీళ్ళెంత అంతస్తు పెంచుకున్నారో, తన మరిదికి ఎంత కట్నమిస్తామని ఎందరు వచ్చారో వర్ణించి చెప్తుంటే ప్రతాప్ ఇబ్బందిగా అసహనంగా కదులుతున్నాడు. అది గ్రహించిన మాధవి, పర్వాలేదు, కొందరికి అదో రకమైన తృప్తి, ఊరడించి తల ఆనించినట్టు అతని కేసు చూసింది. నమస్కారం మాధవి గారు అన్న గంభీర స్వరం విన్న మాధవి తుళ్ళిపడి చటుక్కున లేచి నిల్చుని చేతులు జోడించింది. మా అన్నగారు పరిచయం చేశాడు ప్రతాప్. మాధవి జోడించిన చేతులు అలాగే ఉండిపోయాయి. ఓ క్షణం సర్పద్రష్టలా అలా నిల్చుండిపోయింది. కూర్చోండి మాధవ్ గారు, మా ప్రతాప్కి మీ వాసంతినివ్వడం నిజంగా మా అదృష్టం ఆమెకెదురుగా కూర్చుంటూ అన్నాడు. మాధవి మాట్లాడలేదు, అలా చూస్తూ ఉండిపోయింది. మాధవి గారు, ఆమె ప్రవర్తన అర్థం కాని ప్రతాప్ కంగారుగా అన్నాడు. కాస్త తేరుకున్న మాధవి, ఐఎమ్ సారీ, మెల్లగా లేచిన చోటే చతికిలబడింది. ఆమెలోని ఉత్సాహమంతా ఆవిరైపోయింది. ఇతను ఇక్కడ ఇలా, ప్రతాప్ అన్నగారిలా? చిచి! మాధవి కళ్ళల్లో అంతులేని అసహనం. కానీ అతను అదేం పట్టించుకోలేదు. మీ వాసంతి మా ప్రతాప్ ప్రేమించుకున్నారు నవ్వుతూ అన్నాడు. నిజమే, కానీ ప్రేమించుకుంటే చాలదు. అందంగా ఉండే తాచుపాములో విషం ఉండొచ్చు. అది ఊహించని పసివాడు దాని చెంతకి చేరితే అది తన స్వభావసిద్ధమైన కాటు వేసి ఆ విషంతో ప్రాణాలు తీస్తుంది. అలాంటి పసివారే ఈ ప్రేమికులు. పైకి కనిపించేదంతా మంచిది కాదని, వాటిలో కాలకూట విషం కన్నా ప్రమాదకరమైన విషం అంతర్లీనమై ఉంటుందని గ్రహించిన అమాయకులు. అందుకే వారి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత పెద్దల మన మీద చాలా ఉంది. మనం అంగీకరించకపోతే ఈ పెళ్లి జరగదు. జరిగినా వారు సుఖపడరు. పదునుగా ఉన్నాయి మాధవి మాటలు. అవును, అందుకేగా మనం ఇప్పుడు కలుసుకుంది నవ్వాడతను. అతను చూసే చూపులకి కంపరం పుట్టింది మాధవికి. కానీ చాలా శ్రమ తీసుకున్నారు, ఇంక నేను వస్తాను అంటూ లేచిన ఆమెను చూసి బిత్తరపోయాడు ప్రతాప్. అదేమిటి, పెళ్లి మాటలు మాట్లాడకుండానే? సారీ మిస్టర్ ప్రతాప్, ఇంకా మాట్లాడటానికి ఏం లేదు. మాధవి గారు, అవును ప్రతాప్, ఇంకా వసూని మీరు మర్చిపోండి. మాధవి మాటలకి శ్రోతలంతా తెల్లబోయారు. అదేమిటి, వారితో మాట్లాడకుండానే అంది ప్రతాప్ వదిన. మాధవి గారు, మీకేదో కోపం వచ్చినట్టుంది. అన్నయ్య స్వభావం. అతని మాటలు పూర్తి కాకుండానే పెద్దగా నవ్వింది మాధవి. మీ అన్నయ్య స్వభావం నాకు తెలియదా? తెలుసు, బాగా తెలుసు ప్రతాప్. కానీ అదంతా అనవసరం. అతని స్వభావంతో నాకు నిమిత్తం లేదు. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, వసు ఈ ఇంటి కోడలుగా రాదు. వెరీ సారీ. 4 అడుగులు వేసిన మాధవిని చూసి ప్రతాప్ అన్నగారి ముఖం పూర్తిగా పాలిపోయింది. సారీ మాధవి, నా మీద కోపంతో ఓ ప్రేమికుల జంటని విడదీయడం న్యాయం కాదు దీనంగా అన్నాడు. న్యాయం గురించి, ప్రేమికుల గురించి నువ్వు నాకు బోధిస్తున్నావు. వాట్ ఏ వండర్ మిస్టర్ రాజారావు, న్యాయదేవత మీద మీకెంత గురి, ప్రేమికుల మీద ఎంత జాలి. ఓహ్! వ్యంగ్యంగా వాడిగా ఉన్న మాధవి మాటలకి రాజారావు తలక్రిందులైనట్టు చూశాడు. శ్రోతలు ప్రతిమల్లా బిగుసుకుపోయారు. చరచరా నడిచిపోతున్న ఆమెను ఆగమనడానికి ఎవరికీ ధైర్యం చాలేదు. ఎవరది? ఆ పిల్ల మీరు ప్రేమించిన పిల్ల కదూ? ప్రేమించి ఏ కడుపో కాలో వస్తే వదిలించుకున్నారా, లేక అదే తన్ని తగిలేసిందా? ముందు తేల్చండి. నాన్న ఎన్ని మాటలంది. చెట్టంత మగాళ్ళున్నారు. ఓ ఆడది అలా దులిపేస్తుంటే నోరెళ్లబెట్టి నిల్చున్నారే, సిగ్గులేదు? కారెక్కుతున్న మాధవికి రాక్షసుల అసభ్య పదజాలాన్ని ఈటెల్లా భర్తపై విసురుతున్న రాజారావు భార్య మాటలు స్పష్టంగా వినిపించాయి. ఇప్పుడు ఆమెకి కోపం రాలేదు, వెర్రి ఆనందంగా ఉంది. రాజారావుకి భలే భార్య వచ్చింది. హాయిగా నిట్టూర్చింది. అత్త, మాట్లాడావా? ప్రతాప్ అన్నగారు ఏమన్నారు? ప్రతాప్ సరిగ్గా మాట్లాడా? వాళ్ళ వదిన ఎలా ఉంది? వీధిలో అత్త కారును చూస్తూనే పరుగున వచ్చి ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్న వాసంతికి ఏం సమాధానం చెప్పకుండానే
డ్రైవర్ కారు లోపల పెట్టేయి అని ఓ హుకుం జారీ చేసి చరచర తన గదిలోకి వెళ్ళి అతి ప్రయాసతో అలంకరించుకున్న అలంకరణంతా తీసి పారేసి పట్టుచీర మార్చి ఓ మూల పారేసి మంచం మీద వాలి నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది మాధవి. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. మాధవి చర్యకి బిత్తరపోయిన వాసంతి మెల్లగా వచ్చి ఆమె పక్కలో కూర్చుంది. అది గమనించిన మాధవి కళ్ళు తెరవలేదు. ఇప్పుడు ఈ పిల్లకి ఏం చెప్పాలి? అతన్ని మర్చిపోమ్మని ఒక్క మాటలో చెప్పేస్తే ప్రాయం తెలిసిన పిల్ల కారణం అడగకుండా ఊరుకుంటుందా? అత్త మెల్లగా పిలిచింది వాసంతి. ఏం జరిగింది? ప్రతాప్ అన్నగారు ఒప్పుకోలేదా? చెప్పత్తా. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. సారీ వసు, ఇప్పుడు నన్నేం అడగొద్దు మెల్లగా అంది మాధవి. ప్లీజ్ చెప్పత్తా. అయితే విను, నువ్వు ప్రతాప్ సంగతి పూర్తిగా మర్చిపోవాలి. ఓసారి కళ్ళు తెరిచి తీక్షణంగానేసి తిరిగి కళ్ళు మూసుకుంది మాధవి. తుళ్ళిపడింది వాసంతి. ఆమె ఆశా సౌధాలన్నీ కుప్పకూలిపోయాయి. అత్త వైపు నుంచి అంగీకారం లభించినా ప్రతాప్ అన్నగారి నుంచే రాలేదన్నమాట. ఆమెకి దుఃఖం ఆగలేదు. చటుక్కున లేచి తన గదిలోకెళ్ళి మంచానికి అడ్డంగా పడిపోయింది. అలా ఎంతసేపు ఉందో ఫోన్ మోగడంతో పరిగెత్తింది. ఎందుకో ఆ ఫోన్ ప్రతాప్ చేశాడేమో అనిపించింది ఆమెకి. అది ప్రతాప్ చేసిందే. ఫోన్లో అతను చెప్పిన విషయాలు విని తెల్లబోయింది వాసంతి. అత్త ఇలా చేసిందా? ఆవిడ ప్రవర్తనకు అర్థమేమిటి? నిజంగా ప్రతాప్ వదిన అన్నట్టు వీరిద్దరూ ప్రేమికులా? అయితే ఎందుకు విడిపోయారు? అత్తలాంటి అందాల రాశిని, లక్ష్మీ పుత్రికని చూస్తూ చూస్తూ ఎవరొదులుకుంటారు? ఒకవేళ అత్తే చచ అత్త అలాంటిది కాదు మరి. ఎంత బుర్ర పగలగొట్టుకున్నా అత్త ఎందుకలా ప్రవర్తించిందో మాత్రం ఆ పిల్లకి అర్థం కాలేదు. ఏదైనా ఆవిడ్ని అడిగే తెలుసుకోవాలి. వెనుదిరిగి మెల్లగా మాధవి గదికేసి నడిచింది వాసంతి. మాధవి ఇందాకట్లాగే కళ్ళ మీద చేతులుంచుకొని పడుకుని ఉంది. అత్త భోజనం చేద్దాంరా తట్టి లేపింది వాసంతి. మాధవి తుళ్ళిపడి ఓ చాలా టైం అయిందే పద అంటూ లేచింది. ఇద్దరూ కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చారు. వాతావరణం గ్రహించిన మంగమ్మగారు ఇద్దరికి ప్లేట్లు పెట్టి మౌనంగా వడ్డించసాగింది. ఇద్దరూ భోజనం అయిందనిపించి హాల్లోకి వచ్చారు. మంగమ్మగారు మీరు భోంచేసి పడుకోండి అని అక్కడి నుంచే ఓ కేక పెట్టి కూర్చోవసు అంది మాధవి. తను సోఫాలో చేరగిలబడుతూ కాస్త తేరుకుందామే అత్త ఏమిటి అన్నట్టు చూసింది మాధవి. వాళ్ళు నిన్నేమైనా అవమానించారా? ఎవరు? అదే ప్రతాప్ వాళ్ళు. లేదు నిజంగా నిజం వసు, వాళ్ళేం అవమానించలేదు. చాలా మర్యాదగా చూశారు. ఆమె మాటల్లో వ్యంగ్యం లేదు. మరి మరి పెళ్లి విషయం ఎందుకు కదపలేదంటావు అంతేనా? సూటిగా వాసంతి కేసి చూసింది మాధవి. వాసంతి మాట్లాడలేదు. వాళ్ళు వట్టి డబ్బు మనుషులు వసు. ఏం కట్నం అడిగారా? చివ్వున తలెత్తుతూ అంది వాసంతి. లేదు మరి. నాకు తెలుసు కఠినంగా అంది మాధవి. అదే ఎలా తెలుసు అని గట్టిగా అంది వాసంతి. మాధవి చిరాగ్గా చూసింది ఆ పిల్లకేసి. వసు అట్టే వారించకు. నాకు తెలుసు అన్నాను అంతే. ఓ అంత బాగా తెలుసు అన్నమాట. అదోలా వ్యంగ్యంగా ఉందా స్వరం. వాసంతి మాటల్లోని వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు మాధవి. బాగా తెలుసు అంది. నీకు వాళ్ళని గురించి తెలుసేమో కానీ ప్రతాప్ చాలా మంచివాడు. డబ్బును తృణప్రాయంగా చూసే వ్యక్తి. కట్నం తీసుకునే వాళ్ళని అసహించుకునే ఆదర్శ యువకుడు. ఒకవేళ నువ్వు కట్నం ఇచ్చినా అతను తీసుకోడు గర్వంగా అంది వాసంతి. ఓసారి ఆ పిల్ల ముఖంలోకి నిశితంగా చూసి నిజం అంది మాధవి. ఆహా 100కి 100 పాళ్ళు నిజం. ఓకే నీకా నమ్మకం ఉంటే ఇంకేం. అతను బుద్ధిమంతుడైతే నాకు అభ్యంతరం లేదు. స్థిరంగా ఉన్నాయి మాధవి మాటలు. వాసంతి కళ్ళు ఆనందంగా మెరిశాయి. థ్యాంక్స్ అత్తా. క్షణంలో కంగారు పడిపోయాను. నిజంగా అతనికి ఎవరో 1,00,000 కట్నం ఇస్తామన్నా నా కోసం అంగీకరించలేదు. ఆమె కళ్ళల్లోని వెలుగు చూసి ఆశ్చర్యపోయింది మాధవి. మనలో కూడా లక్షల కట్నాలు, వరకట్న నిషేధం పేపర్ల మీద మీటింగుల్లోనూ మాత్రమే ఉంచేసి వర విక్రయంలో పురోగతిని సాధించారు మన భారతీయులం బాధగా నిట్టూర్చింది. నిజమత్తా, తనకేం చదువు సంస్కారం ఉన్నాయి, ఆస్తి అంతస్తు ఉన్నాయి, మనిషి అందంగానే ఉంటాడు. అతనికి ఇవ్వడానికేం పెద్ద ఆరిందాలా అంటున్న వాసంతి మాటలకి చిన్నగా నవ్వింది మాధవి. అయితే అంత ఖరీదు చేస్తాడంటావు? అత్త మాటల్లోని కొంటెదనానికి సిగ్గుపడిపోయింది వాసంతి. నీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది కానీ నా ఉద్దేశమే నీకు అర్థం కాలేదు. గంభీరంగా మారిపోయింది మాధవి గొంతు. అత్త నిజం వసు, నా మనసులో ఓ ఆలోచన దూరి కలవర పెట్టేస్తోంది. నీతో చెప్పుకోవాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను కానీ
నాకన్నా చిన్నపిల్లవి, నీతో విప్పి చెప్పుకోవడానికి ఎందుకో బిడియంగా ఉంది. చేతి గోళ్లను చూసుకుంటూ మెల్లగా అంది మాధవి. మాధవి మాటలకి ఆశ్చర్యపోయింది వాసంతి. ఏమిటత్తా? కుతూహలంగా అంది. మరి నువ్వు నవ్వకూడదు. చచా, నేను నవ్వను. చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎలాగో అవస్థపడి చెప్పేసింది మాధవి. వాట్? నువ్వు పెళ్లి చేసుకుంటావా? అనుమానంగా అడిగింది వాసంతి. అవును, మెల్లగా అంది మాధవి తలెత్తకుండానే. నిజం? ఎంత మంచి వార్త చెప్పావత్తా. ఈ సంగతి చెప్పడానికి ఇంత బెరుకా? ఈ న్యూస్ తాతయ్యకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో. ఇప్పుడే చెప్పొస్తా. ఫోన్ దగ్గరికి పరిగెత్తబోయిన వాసంతిని చెయ్యి పట్టి ఆపింది మాధవి. వద్దు వసు, తొందరపడొద్దు, మెల్లగా చెప్దాం అంది. అత్త, ఈ బంగారు బొమ్మకి కాబోయే వరుడెవరో చెప్పవు? మా మామయ్య గారి పేరు. ఆనందంతో మాధవిని కుదిపేస్తూ అడిగింది వాసంతి. అరే ఉండు, చెప్తాను. వాసంతి చేతుల్ని తప్పించుకుంటూ సిగ్గుగా అంది మాధవి. చెప్పు మరి. చెప్తాగా, కొంచెం ఓపిక పట్టు. నిరాశగా చూసింది వాసంతి. ఆ పిల్ల ముఖం చూసి నవ్వేసింది మాధవి. అదిగో ఎవరో వచ్చినట్టున్నారు చూడు అంది సరిగ్గా కూర్చుంటూ. వాసంతి వీధిలోకి వెళ్ళి మరో నిమిషంలో ప్రతాప్ని, అతని అన్నగారిని వెంట పెట్టుకొచ్చింది. క్షణం తెల్లబోయిన మాధవి కంగారుగా లేచి వారిని ఆహ్వానించి కూర్చోబెట్టింది. మాధవి గారు, మేమిలా వచ్చినందుకు మీరు మరోలా భావించవద్దు. ప్రతాప్ వాసంతిని తప్ప వేరెవరినీ చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు. అందుకే మీరు కాదన్న అభిమానం చంపుకొని వచ్చాను. బట్టి పట్టినట్లు అప్పచెప్పాడు రాజారావు. అవును, మా వసు కూడా అదే పాట పాడుతోంది. అందుకే వారిద్దరికీ పెళ్లి జరిపించి మన పెద్దరికం నిలబెట్టుకోవాలనుకొని మీకు ఫోన్ చేద్దామనుకుంటుండగానే మీరే వచ్చేశారు గంభీరంగా అంది మాధవి. ఓ, చాలా సంతోషం. అన్నదమ్ముల ముఖాలు వెలిగిపోయాయి. కాఫీ తీసుకోండి అంది మాధవి. కాఫీ తాగారు. ఇంకా మనం కట్న కానుకల గురించి మాట్లాడుకుందాం. సూటిగా విషయంలోకి వచ్చింది మాధవి. కట్నమా? దెబ్బతిన్నట్లు చూశారు అన్నదమ్ములిద్దరూ. రాజారావు ముఖం ఎరుపు రంగుకు తిరిగింది. ఏం కట్నమనగానే తెల్లబోతున్నారు? కట్నం తీసుకోరా? కుతూహలంగా అంది. మీరింకా నన్ను క్షమించినట్టు లేరు. నేను మునుపటి రాజారావును కాదు మాధవి గారు. ఇప్పుడు చాలా మారిపోయాను. దానికి నిదర్శనంగా నా తమ్ముడికి పైసా కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. స్థిరంగా ఉంది అతని గొంతు. బాగుంది, చాలా మంచి నిర్ణయం. చిన్నగా నవ్వింది మాధవి. ఇంకా మేం వెళ్ళొస్తాం లేవకుండానే అన్నాడు రాజారావు. అయితే మా వసు మీ అందరికీ నచ్చినట్టేనా? ఆహా, ఎందుకలా అడుగుతున్నానంటే ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసి మా అన్నయ్యని, అదే వాసంతి తండ్రిని పిలిపిస్తాను. ఆయన పెద్దవాడు, కన్యాదాత. ముందు రావాలి కదా వివరించింది. ఎంత మాట అన్నారు? ఇంక తిరుగులేదు అని మరోసారి ఆ అన్నదమ్ముల చేత అనిపించుకొని వారిని సాగనంపి తన గదిలోకి వచ్చిన మాధవి తనలో తను ఏదో గుర్తొచ్చినట్లు ముసిముసిగా నవ్వుకుంది. ఆ రోజు ఆదివారం. అనుకున్న ప్రకారం అత్త పర్మిషన్తో వాసంతి ప్రతాప్తో సినిమాకి వెళ్ళొచ్చి దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ తింటూ మధురమైన ఊహల్ని తలుచుకుని మురిసిపోతోంది. అబ్బా, నీలో నువ్వే మురిసిపోకపోతే అదేమిటో నాకు కూడా కాస్త చెప్పకూడదు? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ప్రతాప్. తుళ్ళిపడిన వాసంతి సున్నితంగా తన చేతిని లాక్కుంది. అది ఫ్యామిలీ రూమ్. తాము తప్ప మరెవ్వరూ లేరు. పెళ్ళయ్యేదాకా హద్దులు దాటరని అత్తకిచ్చిన మాట ఆమెకి బాగా జ్ఞాపకం ఉంది. చేతిని ముట్టుకుంటే తన పాతివ్రత్యం చెడిపోతుందని ఎంతమాత్రమూ కాదు. కానీ దానికి అవకాశం ఇస్తే ఇంకాస్త ముందుకు వెళ్ళడని గ్యారంటీ ఏమిటి? అందుకే కేవలం స్నేహితుల్లా మాత్రమే మసులుతోందామే. అది కాస్త చిరాకు అనిపించినా తప్పదు మరి అనుకున్నాడు ప్రతాప్. అన్నట్టు ప్రతాప్, ఓ గుడ్ న్యూస్ హఠాత్తుగా అంది వాసంతి. ఏమిటి? కుతూహలంగా చూశాడు ప్రతాప్. చెప్పుకో చూద్దాం. మన పెళ్ళికి చెవర్లెట్ కారు బహుకరించబోతోంది మీ అత్త. కాదు, చేదు తిన్నట్టు పెట్టింది ముఖాన్ని వాసంతి. అయితే మన హనీమూన్ ట్రిప్లో వరల్డ్ అంతా తిరిగి రమ్మని ఉంటుంది. నిజంగా మీ అత్తది చాలా మంచి టేస్టు మెచ్చుకున్నాడు ప్రతాప్. అతని ఊహలకి కాస్త తెల్లబోయిన వాసంతి, నోనో అవేం కాదు, వీటికన్నింటికన్నా తియ్యని వార్త, మనం ఎవరం కలలో కూడా ఊహించని మధురమైన వార్త అంది తన్మయత్వంగా. ప్రతాప్ ఊహకందలేదా వార్త? వీటన్నింటికన్నా మంచి వార్త ఏమిటబ్బా? తెలిసింది. ఆవిడ బిజినెస్ అంతా మన చేతుల్లో పెట్టేసి నన్ను ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ గొడవంతా నన్ను చూసుకోమని ఉంటుంది. am I కరెక్ట్? ఉత్సాహంగా అన్నాడు. అతని ఊహలకి వాసంతి ముఖం పాలిపోయిందో క్షణం. ఇంకా అలాగే ఉంటే
ఇంకేం ఊహిస్తాడు అన్న భయంతో తేరుకుని చిన్నగా నవ్వేసి, ఓడిపోయావు, నేనే చెప్పేస్తున్నాను విను. మా అత్త కుమారి మాధవి. కుమారి మాధవి విను మరి. కుమారి మాధవి త్వరలో శ్రీమతి మాధవి కాబోతోంది. పిడుగుపడ్డట్లు చూశాడు ప్రతాప్. అవును ప్రతాప్, నేను అలాగే తెల్లబోయాను. పెళ్ళంటే మండిపడే అత్త జీవితంలో పెళ్ళే చేసుకోను, నువ్వే నా కూతురు అనుకుంటాను అన్న అత్త. అంతెందుకు, మగాళ్ళంటేనే ఒక రకంగా చిరాకు పడే అత్త ఇప్పుడు గృహిణి కాబోతోందంటే అంతకన్నా ఆనందకరమైన విషయం ఏముంటుంది? మనస్ఫూర్తిగా అంది వాసంతి. పో జోక్. చచా, వేళాకోళం కాదు ప్రతాప్. నిజంగానే అత్త పెళ్లి చేసుకుంటుందట. స్వయంగా నాతోనే చెప్పింది. ఆవిడ పెళ్ళయ్యాకే మన పెళ్ళి. వరుడెవరు? తేరుకుని అన్నాడు ప్రతాప్. అది చెప్పలేదు, వీలు చూసుకుని మెల్లగా చెప్తానంది. ఆవిడ మనసులో ఎవరో ఉన్నారనుకుంటాను. నిజంగా ఆయన్ని అభినందించాలి అత్తలో మార్పు తెచ్చినందుకు. అసలు ఇప్పుడు అత్త ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇన్నాళ్లకి తాను గృహిణి కాబోతోందనే ఆనందం కన్నా తను ప్రాణప్రదంగా చూసుకునే నన్ను, కట్నాన్ని తృణప్రాయంగా భావించే ఈ హీరో చేసుకోబోతున్నాడు అనే ఎక్కువ ఆనందిస్తోంది ఆరాధనగా అంది వాసంతి. అరే, చాలా టైం అయిందే. మై గాడ్, అర్జెంటుగా ఓ ఫ్రెండ్ రమ్మన్నాడు. ఆ సంగతే గుర్తులేదు. చటుక్కున లేచాడు ప్రతాప్. అయ్యో, అప్పుడేనా? గుణిసింది వాసంతి. సారీ వాసంతి, అదంతో ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించాలి. మరోసారి కలుద్దాం 4 అడుగులు వేస్తూ అన్నాడు ప్రతాప్. తప్పనిసరిగా అతన్ని అనుసరించింది వాసంతి. వసు, ప్రతాప్ నువ్వు ఏదైనా మాట అనుకున్నారా? అతను రావడం లేదు. నువ్వు కాలేజీ ఇల్లు తప్ప మరో చోటికి వెళ్ళినట్టు లేదు అమాయకంగా అడిగింది మాధవి. ఏమో అత్త, ఎప్పుడు పదే పదే ఫోన్ చేసేవాడు. అజాపజా లేడు. పోనీ అని నేనే ఫోన్ చేశాను, కానీ ఎన్నిసార్లు చేసినా అతను దొరకనే లేదు. వాళ్ళ అన్నగారు కూడా అదోలా మాట్లాడారు. గుడ్ల నీరు గుడ్ల కుక్కుంటూ అంటున్న ఆ పిల్లని చూస్తే జాలేసింది మాధవికి. ఊళ్ళో లేడేమో, పోనీ నువ్వే ఓసారి వాళ్ళింటికి వెళ్ళి రాకూడదు? ఒక్కసారి వాళ్ళింటికి నువ్వు రాలేదని అతను అలిగాడేమో, అందుకే నువ్వోసారి వాళ్ళింటికి వెళ్ళిరా. మన పురోహితుడు గారిని రమ్మని కబుర్ చేశాను. ఆయన వచ్చాక మంచి రోజు నిర్ణయించి నేను కూడా రాజారావు గారికి ఫోన్ చేస్తాను ధైర్యం చెప్పింది. అత్త మాటలకి ముఖం వికసించిన వాసంతి ఆ సాయంత్రమే ప్రతాప్ ఇంటికేసి బయలుదేరింది. రాజారావు వాసంతిని చూసి ముందు తెల్లబోయాడు. వెంటనే తేరుకొని ప్రతాప్ ఇంట్లో లేడు ముభావంగా అనేసి బయటికెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకి బిత్తరపోయిన వాసంతి, ఎప్పుడొస్తాడో తెలుసా అండి అంది అతని వదినని ఉద్దేశించి. ఆ పిల్ల ఎవరో గ్రహించిన రాజారావు భార్య. తెలియదు, అయినా నీకతంతో పనేమిటి? కొట్టినట్లే అంది. తెల్లబోయింది వాసంతి. నా పేరు వాసంతి గొణిగింది. అయితే అదే, నేను ప్రతాప్ ప్రేమించుకున్నాం. ఈ మాట అంటున్నప్పుడు ఆమె కళ్ళు 2 నీటితో నిండుకున్నాయి. ఏమిటి, ప్రేమించుకున్నారా? అందుకేనా మీ అత్త ఆస్తిపాస్తులు లేనివాడికి మా పిల్లనివ్వం అంటూ లప్పెడ ఆస్తి ఉన్న ఓ డాక్టర్ని కుదిర్చిందట విసురుగా అందామే. ఏమిటి? ఆహా, ఎంత నంగనాచివి! నీకు తెలియకుండానే, నీ అభిప్రాయం తెలుసుకోకుండానే ఆవిడ గారి సంబంధం కుదిర్చిందంటావు. అది నన్ను నమ్మమంటావు? ఈసడించి పారేస్తున్న ఆవిడ్ని చూసి తల తిరిగిపోయింది వాసంతికి. ఏమంటున్నారు మీరు? ఎన్నడూ అడగనంత గట్టిగా అడిగింది. ఇదిగో పిల్ల, అనడానికి చెప్పడానికి ఇంకేం మిగల్లేదు. ఇక ముందు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మా మరిదికి 1,00,000 రూపాయల కట్నంతో ఓ గొప్పింటి పిల్ల రాబోతోంది. ఇంక అతని మీద ఆశ వదులుకొని మీ అత్త చెప్పిన డాక్టర్ గారినే కట్టుకో పరమ గయ్యాళిలా అరిచింది ప్రతాప్ వదిన. ప్రతాప్కి తెలుసా? లోగొంతుతో అంది. ఆహా, అతనికి తెలియకుండా నిర్ణయించాల్సిన అవసరం మాకేమిటి? మీ ఇష్టమే నా ఇష్టమని అతను ఎప్పుడో చెప్పాడు గర్వంగా అంది. ఇంకా ఆవిడతో మాట్లాడి ప్రయోజనం లేదనుకున్న వాసంతి ఎలాగో తూలిపోతూ ఇల్లు చేరుకుంది. ఆ పిల్ల మనసంతా రాయిలా అయిపోయింది. ఏమైంది వసు? అతను ఇంట్లోనే ఉన్నాడా? ఎందుకు రాలేదట? వాసంతి ఇంట్లోకి రాగానే ఆదుర్దాగా అడిగింది మాధవి. నువ్వు ఆశించినట్టే అయింది. పదునుగా ఉందామె గొంతు. ఏమిటి? తెల్లబోయింది మాధవి. అంతా తెలిసి ఏం తెలియనట్టు అలా నటించడానికి నీకు సిగ్గనిపించడం లేదు? వసు పిడుగుపడ్డట్టు చూసింది మాధవి. ఏమిటత్తా, ఇదంతా చేసింది నువ్వు కాదు? నేనా? మరి నేనా? సరే, విషయం చెప్పు. అతను నిన్ను పెళ్లి చేసుకోనన్నాడా? శాంతంగా అంది మాధవి. లేదు, అతను అసలు ఇంట్లోనే లేడు. నాతో మాట్లాడడానికి కానీ నా ముందుకు రావడానికి కానీ అతనికి ముఖం చెల్లడం లేదు.
ఏ మగాడికైనా ఇంతకన్నా అవమానం ఏం కావాలి? ఆవేశంగా అంది వాసంతి. మాధవికి కోపం రాలేదు సరికదా, చచ్చే నవ్వొచ్చింది. అందుకే పలమారేదాకా నవ్వింది. ఛే, ఎందుకా నవ్వు? అసలు నీకు మొదటి నుంచి ప్రతాప్ వాళ్ళంటే ఇష్టం లేదు. ఎలాగైనా ఇది తప్పించాలని చూశావు. నేను ఒప్పుకోలేదు. నా కోసం నీ మనసు మార్చుకుంటున్నట్టు నటించావు. తీరా పెళ్లికి సిద్ధపడ్డాక అడ్డుపుల్ల వేశావు. వాసంతి వాగ్దాటికి విస్తుపోయింది మాధవి. వసు అంది. అంతకన్నా మరో మాట ఆమె నోట రాలేదు. ఎందుకా నటన? నాకు డాక్టర్తో పెళ్లి నిశ్చయమైందని, ఆస్తిపాస్తులు లేని నీకివ్వనని ప్రతాప్కి ఫోన్లో చెప్పలేదు. అది పెళ్లి జడగొట్టడం కాక మరేమిటి? అవునే, ప్రేమ పెళ్ళి లాంటివి నీకెలా తెలుస్తాయి? నీకే వాటి విలువ తెలిస్తే నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించిన ధర్మరాజు లాంటి ఆ రాజారావు గారిని కాలదన్నుకొని నిండైన నీ జీవితాన్ని చీకటి పాలు కానిచ్చేదానివే కాదు. అందుకే. అంతే. ఆమె మాట పూర్తి కానేలేదు. మాధవి కళ్ళు అగ్ని వర్షించాయి. ఆమె చెయ్యి వాసంతి 2 చెంపల్ని టపటప వాయించేసింది. పాపిష్టిదానా, ఎవడే ఆ ధర్మరాజు? ఆ ధర్మరాజు గురించి నీకేం తెలిసే? తల్లి కరువై అల్లాడిపోతున్న పసిపిల్లని అక్కుని చేర్చుకుని కొండంత పెద్దరికం నెత్తిన వేసుకుని అల్లారు ముద్దుగా పెంచి ఇంత దాన్ని చేసిన నాకన్నా ఒక్క నెల రోజుల పరిచయంతో నీ ఆస్తంతా కాజేయాలనుకుని తీరా నేను పెళ్లాడబోతున్నానని తెలిసి నిరాశతో పారిపోయే ఆ అన్నదమ్ములే ఎక్కువయ్యారా? పాముకు పాలు పోసి పెంచానే, విశ్వాసఘాతకురాలా. క్రోధాన్ని వెదజల్లుతూ ఒక్క తోపు తోసి ఆ పిల్ల మంచం మీద పడగానే అసహ్యంగా ఓ చూపు చూసి చెరచెర తన గదిలోకెళ్ళి తలుపులు బిగించుకుంది మాధవి. జరిగిందేమిటో అర్థమయ్యేసరికి వాసంతి వెండులోంచి వణుకొచ్చేసింది. వాచిపోయిన చెంపల మీద చేతులుంచుకొని అలాగే కూర్చుండిపోయింది. మంగమ్మగారు కాఫీ టిఫిన్ చేసి ఏ రూమ్కి అత్తా కోడళ్ళిద్దరూ రాకపోవడంతో పడుతూ లేస్తూ తనే మేడ మీదకెళ్ళి మాధవి గది తలుపు తట్టి ఆమె పలక్కపోయేసరికి వాసంతి గదిలోకి వచ్చింది. వాసంతి ముఖం చూసి క్షణం తెల్లబోయిన మంగమ్మగారు, ఏమైంది వాసమ్మ? అంది ఆప్యాయంగా. ఆవిడ వాసంతిని అలాగే పిలుస్తుంది. అత్తకి కోపం వచ్చింది మంగమ్మగారు. దుఃఖం సుళ్ళు తిరిగే గొంతుతో అంది వాసంతి. కోపమా? ఎందుకు? అంది. ఇటీవల మాధవిలోని మార్పు ఆవిడ కూడా గమనించింది. నీ మూలంగానా? పద చూద్దాం అంటూ మాధవి గది దగ్గరికి వచ్చి మాధవమ్మ తల్లి అంటూ 2-3 సార్లు పిలిచింది. అత్త, నేను చాలా తొందరపడ్డాను. మూర్ఖంగా ఎవరో చెప్పిన మాటలు నమ్మి నిన్ను అనరాని మాటలన్నాను. నన్ను క్షమించత్తా. ప్లీజ్ తలుపు తీయవు బ్రతిమాలింది వాసంతి. తలుపు తెరుచుకోలేదు. దిక్కు తోచలేదు వారిద్దరికీ. మేనేజర్ తోటి గుమాస్తతోటి కూడా పిలిపించారు. కానీ ఫలితం శూన్యం. ఏదైనా అఘాయిత్యం చెయ్యదు కదా. క్రమేపీ వారిలోని భయం కొండలా పెరిగిపోతోంది. హఠాత్తుగా వాసంతికో ఆలోచన వచ్చి చటుక్కున ఫోన్ దగ్గరికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. అరగంటలో కారు హారన్ వినిపించింది. ఒక్కంగలో కిందికి దిగి భార్య సహాయంతో మెల్లగా నడిచొస్తున్న ఓ వయసు మళ్ళీ ఆయన కనిపించగానే ఆయన్ని కౌగిలించుకుని భోరుమంది. ఊరుకో అమ్మా, ఏం జరిగింది? అనునయిస్తూనే లోనికొచ్చారా దంపతులు. అంతా చెప్పింది వాసంతి ఏడుస్తూనే. ఆ దంపతుల కళ్ళు మాధవి పట్ల సానుభూతితో చెమర్చాయి. ఆయనే పరంధామయ్య గారు, ఆమె ఆయన భార్య పార్వతమ్మ. నువ్వు చాలా తొందరపడ్డావమ్మా, సీరియస్గా ఉంది పరంధామయ్య కంఠం. అయినా కన్న తల్లిలా నిన్ను లాలించిన మాధవిని అన్ని మాటలు అనడానికి నీకు మనసులా ఒప్పింది? సూటిగా చూస్తూ అంది పార్వతమ్మ. నిజమే తాతయ్య, నాది పొరపాటే. ఏదో శని నెత్తి నుండి తొందరపడ్డాను. కానీ తన ఆగ్రహాన్ని ఇలాగా బయటపెట్టేది నన్నింకా కొట్టమనండి, విశ్వాసఘాతకురాలనని తన్ని తగిలయ్యమనండి. అంతేగాని తనిలా తలుపులు మూసుకొని. ఏడుపుతో వాసంతి గొంతు పూడిపోయింది. సరే ఏడవకు. జరిగిన దాని గురించి వదిలేసి జరగవలసింది చూడు. సన్నగా నిట్టూరుస్తూ మెల్లగా మేడమెట్లు ఎక్కి మాధవి తలుపు తట్టారు. తలుపు తెరుచుకోలేదు. అమ్మా మధు, నేనెంతో శ్రమపడి నీ కోసం వచ్చాను. నా కోసమైనా తలుపు తెరువు తల్లి. మృదు మధురంగా ఉన్నాయి పరంధామయ్య గారి మాటలు. అంతే, చటుక్కున తెరుచుకున్నాయి తలుపులు. అయ్యో, మీరెందుకు వచ్చారు మామయ్య? మీ ఆరోగ్యం అసలే బాలేదు కదా. అత్తయ్య, మామయ్యకు నువ్వైనా చెప్పాల్సింది. ఆప్యాయంగా ఇద్దరిని పలకరించి మంచం మీద కూర్చోబెట్టింది మాధవి. బావుంది, నువ్వే రప్పించావు. పసిపిల్లల ఏమిటమ్మా ఈ అలకలు? వసు ఎంత కంగారు పడిందో తెలుసా? మంచం మీద కూర్చుంటూ అన్నారు పరంధామయ్య గారు. మాధవి మొహం గంభీరంగా అయిపోయింది.
కళ్ళన్నీ బాగా ఏడ్చినట్లు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. అబ్బా, నాకు ఈరోజు ఎంత ఆకలిగా ఉంది. వంట అయిందా మంగమ్మ గారు? మళ్ళీ ఆయనే అన్నారు. అయింది బాబు, తమకి కబురెళ్ళగానే చేసేశాను అంది మంగమ్మ గారు. సరే పద, నాకు ఆకలిగానే ఉంది నవ్వింది పార్వతమ్మ. పదండి మామయ్య, పదత్తయ్య అంటూ వాసంతికేసి కన్నెత్తి చూడనైనా చూడకుండా కిందికి నడిచింది మాధవి. అంతా భోజనాలకు కూర్చున్నారు. ఎవరికి ఆకలి లేదని అందరికీ తెలుసు. అమ్మాయి నాకంతా చెప్పింది హఠాత్తుగా అన్నారు పరంధామయ్య గారు. మాధవి మాట్లాడలేదు. అత్త ముభావం వాసంతికి చాలా బాధగా ఉంది. కదిపితే కడలి కెరటంలా దూసుకొచ్చేట్టున్నాయి కన్నీళ్లు. 10 దాటాక నువ్వు వెళ్ళి పడుకోమదు, మేము ఈరోజు ఇక్కడే ఉంటాం. తెల్లారేసరికి మనసు నిర్మలమవుతుంది. బలవంతాన మాధవిని ఆమె గదిలోకి పంపేసి అంతా కిందికొచ్చేశారు. నౌకరు వేసిన మంచాల మీద ముగ్గురు నడుములు వాల్చారు. వసు, నీకు నిద్రొస్తోందా? హఠాత్తుగా అన్నారు పరంధామయ్య గారు. లేదు తాతయ్య. అయితే నేను కథ చెప్తాను, వింటావా? తప్పకుండా వింటాను తాతయ్య. మీ కథతోనైనా నా మనసు కాస్త కుదుట పడుతుందేమో బాధగా అంది వాసంతి. అయితే జాగ్రత్తగా విను. పరంధామయ్య గారు చెప్తుంటే ఆయన మంచానకిటు అటు వేసిన మంచాల మీద పడుకున్న వాసంతి, పార్వతమ్మలు, వంట ఇంటి మొగదల పడుకున్న మంగమ్మ గారు కుతూహలంగా వింటున్నారు. కృష్ణానది తీరంలోని ఓ పెద్ద గ్రామంలో ఓ పేద దంపతులుండేవారు. వారి వంశోద్ధారకుడైన ఏకైక పుత్రరత్నం మల్లన్న అల్లారు ముద్దుగా పెరిగి అడ్డగాడిదలా తయారయ్యాడు. తండ్రి రామయ్య గారు పురాణం చెప్పి, తల్లి యశోదమ్మ విస్తళ్ళు కుట్టి అప్పడాలు ఒత్తి సంపాదించిన సొమ్ము వారికి తెలియకుండా తస్కరించి బీడీలు ఊదడం దగ్గర నుంచి నాటుసార తాగడం వరకు నేర్చుకుని, అమ్మకు 2 దెబ్బలు రెండిమ్మకి దట్టించే కొడుకు అన్నట్టు తయారై ఆ గ్రామానికే ఓ సమస్యలా తయారయ్యాడు. అటు కొడుక్కి నచ్చజెప్పలేక, ఇటు ఇంట్లోంచి బయటికి గెంటలేక సతమతమైపోయేవారా తల్లిదండ్రులు. మనశ్శాంతి కరువైన ఆ దంపతులకి చాలా కాలం తరువాత మరో ఆడపిల్ల కలిగింది. ఆ పిల్ల అందచందాలు ఆటపాటలు చూసుకొని కాస్త తేరుకున్న వారు కొడుకు ఆగడాలు పట్టించుకోవడం మానేశారు. పాప పేరు పావని అని పెట్టుకున్నారు. పాపకి 5 ఏళ్లు నిండాయి. మల్లన్న మరీ చీడపురుగులా తయారయ్యాడు. వీళ్లకన్నా పరమ దరిద్రుడైన మరో పెద్ద మనిషి తన గుండెల మీద కుంపటిలా ఉన్న కూతుర్ని ఆ చీడపురుగు చేతిలో పెట్టేసి, హమ్మయ్య, పిల్ల కన్నెచెర వదిలింది అనుకుని చేతులు కడిగేసుకుని హాయిగా నిట్టూర్చాడు. పెళ్ళయ్యాక కొంతకాలం బుద్ధిగా ఉన్నా ఆ తరువాత కొన్నాళ్ళకి వడ్డీతో సహా వెధవ పనులు చేసి రుణం తీర్చుకున్నాడు మల్లన్న. రామయ్య గారి ఇంటి పక్కనే మరో బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ గృహస్థు పేరు ముకుందం గారు, భార్య దుర్గమ్మ, ఒకే కొడుకు రఘు. ముకుందం గారు ట్యూషన్స్ చెప్పేవారు. ఇల్లు వాకిలి పొలం పుట్రా గలవాడు. ముఖ్యంగా రామయ్య గారి కుటుంబం అంటే చాలా అభిమానం. పావని ఎప్పుడూ వారింటనే గడిపేది. కొడుకుని గురించి రామయ్య గారు కృంగిపోతుంటే ధైర్యవచనాలతో ఓదార్చేవాడు. ఏనాటికైనా మీ కొడుకు తప్పక మారి మంచి వ్యక్తి అవుతాడని హామీ ఇచ్చి వారిలోని ఆశకి జీవం పోసేవాడు. కానీ వారి ఆశలు తీరకుండానే రామయ్య గారు కాలం చేశారు. పున్నామ నరకం నుండి తప్పించే పుత్రుడు ఆ సమయానికి పట్నంలోని ఓ వేశ్యాగృహంలో ఉన్నాడు. అతని కోసం తిరిగి తిరిగి విసిగిపోయిన ఆ ఊరి జనం సాటి బ్రాహ్మణుడైన ముకుందం గారి చేత తలకొరివి పెట్టించేశారు. తండ్రి పోయిన 3వ రోజున దిగిన కుమారరత్నం విషయం విని కాస్త తెల్లబోయి లోకం కోసం కడివెడు కన్నీరు కార్చి 10వ నాటికల్లా వస్తానంటూ భార్య మెడలో ఉన్న చిన్నం పుస్తె కాస్త తెంపుకొని చెక్కా పోయాడు. ఆ వెళ్ళడం నెల తర్వాత వచ్చి తానెందుకు రాలేకపోయాడో కథలు కథలుగా వినిపించి మరీ విలపించాడు. ఈ త్రాష్టుడితో ఇంకా మాటలేమిటి అనుకున్న జనం మారు మాట్లాడలేదు. కాలగర్భంలో మరో 5 వసంతాలు వచ్చి వెళ్ళాయి. ఈ మధ్యకాలంలో మల్లన్న తల్లి ఇటీవలే అతని భార్య 4 ఏళ్ల పసిదాన్ని ఈ భూమి మీద వదిలేసి తనువులు చాలించారు. భార్య తల్లి పోయాక కాస్త ఫ్రీగా ఉన్న పిల్ల ఓ గుదిబండలా తోచింది మల్లన్నకి. అందుకే తను పోషించాల్సిన చెల్లెలి మీద ఆ పిల్లని పడేసి రాత్రికి రాత్రే ఉడాయించేశాడు. దెబ్బ మీద దెబ్బ తగలడంతో తట్టుకోలేకపోయింది ఆ పసి మనసు. సెగ తగిలిన చివురుటాకులా కంపించిపోతున్న పావనిని ఆదుకున్నారు ముకుందం గారు. పావనిని పాపని కూడా వారే చేరదీసి తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నారు. అనుకోకుండా వారి గ్రామానికి సిరి పట్టింది. ఓ పంచదార మిల్లు వెలిసి ఓ చిన్న బస్తీలా తయారై దాని వలన ఇళ్ల స్థలాల ధరలు అవి కూడా పెరిగిపోయాయి. ఉన్నట్టుండి ఓ రోజు హిడింబి లాంటి ఆడదాన్ని వెంటబెట్టుకుని ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు మల్లన్న.
ఆ హిడింబిని భార్యగా పరిచయం చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పసిదాన్ని అక్కడ ఉంచడం బావుండదని ధర్మపన్నాలు పలికాడు. అన్న వచ్చినందుకు ఆనందించినా ఎందుకొచ్చాడో తెలిసిన పావని కృంగిపోయింది. అతను తాతల నాటి ఆస్తి అయిన ఆ పాత ఇల్లు స్థలం అమ్మడానికి వచ్చాడు. కేవలం అలా అంటే బావుండదని కూతురి మీద ప్రేమ ఒలకబోశాడు. మాట వరుసకు కూడా చెల్లెల్ని రమ్మనలేదు. ఎవరి సాధక బాధకాలతోటి తనకు నిమిత్తం లేనట్టు తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు మల్లన్న. వెళ్ళేటప్పుడు మైనార్టీ తీరని చెల్లెలికి తప్పనిసరిగా ఏదో కొంత ఇచ్చి గార్డియన్గా ముకుందం గారి చేత ఓ సంతకం చేయించుకొని రానని ఏడుస్తున్న పావనిని సంతలోని గొడ్డులా భార్య లాక్కుపోతుంటే గంగిరెద్దులా ఆమెను అనుసరిస్తున్న అతన్ని చూసి ఊరంతా అసహించుకుంది. పాప కోసం ఏడుస్తున్న పావనిని ముకుందం గారు, దుర్గమ్మ, రఘులు ఎంతో ఓదార్చారు. ముఖ్యంగా రఘుకి పావనంటే ఎంతో ప్రాణం. ఆమెకి కథలు కబుర్లు చెప్పేవాడు, తెలియని లెక్కలు చెప్పేవాడు. వారి నీడలో పావని ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉద్యోగాన్వేషణలో పడింది. కానీ 16 ఏళ్ల పిల్లకి ఉద్యోగం ఎవరిస్తారు? ఆ ఊరి ప్రెసిడెంట్ సినిమాల్లో విలన్లా కాక చాలా మంచివాడు. ముఖ్యంగా ముకుందం గారికి మంచి స్నేహితుడు. ముద్దబంతి పువ్వులా ఉన్న పావనిని చూస్తే ఆయనకి చాలా అభిమానం. అందుకే పంచాయతీ ఆఫీస్లోనే ఓ చిన్న ఉద్యోగం లాంటిది తాత్కాలికంగా ఇచ్చాడు. అప్పుడే ఆ ఊరి కాలేజీకి లెక్చరర్గా చలపతి అన్న యువకుడు వచ్చి తన మంచితనంతో ముకుందం గారింట్లో 2 గదులు సంపాదించాడు. సాటి కులస్తుడనే అభిమానంతో అడపాదడపా పచ్చళ్ళు, కూరలు కూడా దుర్గమ్మ పంపుతూ ఉండేది. చలపతి అందంగా, ఆకర్షణీయంగా ఉండేవాడు. మితభాషి. పెద్దావిడ చాలా నమ్రతగా ఉండేవాడు. కాస్తో కూస్తో కలవాడని కూడా వినికిడి. కాలం గడిచిన కొద్దీ చలపతికి ఆ ఇంటితో చనువు ఏర్పడింది. పావని కూడా అతనితో నిస్సంకోచంగా మాట్లాడేది. అతను అలాగే చనువుగా ఉండేవాడు. ఓ రోజు సాయంత్రం పావని ఏడుస్తూ ఇల్లు చేరింది. విషయం విని మండిపడ్డారు ముకుందం గారు. సరాసరి ప్రెసిడెంట్ ఇంటికెళ్ళి స్వభావానికి విరుద్ధంగా నానా మాటలు అన్నారు. ఓ ఆడపిల్లకి రక్షణ లేని ఆ ఊరిని తగలబెట్టాలన్నారు. ఆయా అమాయకులైన ఆడపిల్లల్ని వెంటాడుతూ అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్న బావమరిదిని కంట్రోల్ చేసుకోమన్నారు. కాస్తలో తప్పిపోయిన దారుణాన్ని విప్పి చెప్పారు. పసిబిడ్డ నుంచి చూస్తూ చెల్లెల్లాంటి పావని మీద చెయ్యబోయిన అతను నాశనమైపోతాడని శపించారు. బావమరిది సంగతి, ముకుందం గారి సంగతేగాక పావని సంగతి కూడా పూర్తిగా ఎరుగున్న ప్రెసిడెంట్ గారు అన్నీ మౌనంగా విన్నారు. తాత్కాలిక ఆవేశం తగ్గిన ముకుందం గారు తన ఆవేశానికి సిగ్గుపడి ఆయన్ని క్షమార్పణ కోరారు. అన్నింటికీ ఆయన చిరునవ్వే జవాబైంది. ఇంకా ఏదో చెప్పబోతున్న ముకుందం గారిని ఆపారు. ఇదిగో మాస్టారు, మీ స్థానంలో నేనున్నా ఇలాగే, కానీ అతన్ని 4 తన్నొస్తాను. ఈ జరిగిన దానికి నేను సిగ్గుపడుతున్నాను. ఇక ముందు ఇలాంటివి జరగవని హామీ ఇస్తున్నాను. మరోసారి ఆయనకి సారీ చెప్పుకొని వెళ్ళిపోయారు ముకుందం గారు. ఆయనటు వెళ్ళగానే భార్య, బావమరిది కాట్ల కుక్కల్లా పడ్డారు ప్రెసిడెంట్ గారి మీద. ఛీ, నువ్వేం ప్రెసిడెంట్ బావా? ఆఫ్టర్ ఆల్ ఓ బడిపంతులు నానా మాటలు అంటుంటే చేతకాని వాడిలా నోరు మూసుకున్నావా? ఛ, ఊరికే తలవంపులు చీత్కారం చేశాడు బావమరిది. ఇదే భావాన్ని మరికాస్త ఘాటుగా వెలిపుచ్చింది భార్య. అన్నింటికీ మౌనిలా నవ్వాడాయన. పాపం, ఆ పిల్ల కొట్టిన చెంపదెబ్బ వాపు ఇంకా తగ్గినట్టు లేదే. మీ అక్కయ్య చేత కాస్త కాపు పెట్టించుకోకూడదు? సానుభూతిగా అన్నాడు. తుళ్ళిపడ్డాడు బావమరిది. కళ్ళు చింత నిప్పుల్లా చేసుకొని చూస్తాను దీని సంగతి హుంకరిస్తూ వెళ్ళిపోయాడు. ఇంకాసేపుంటే ఓరి చౌటవెదవా, ఓ ఆడపిల్ల చేత చెంపదెబ్బ తిన్నావా అని అక్కగారు ఎక్కడ అడుగుతుందో అని. హన్నా, నా తమ్ముని చెంపదెబ్బ కొట్టింది. తిట్టిన తిట్టకుండా తిట్టిపోసింది భార్య. తత్ఫలితంగా పావని ఉద్యోగం కాస్త ఊడిపోయింది. అనుకున్నదే అయినా ముకుందం గారు కాస్త బాధపడ్డారు. అయితే ప్రెసిడెంట్ గారి మాటలు విన్న తర్వాత ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాగో పావని పెళ్లి కూడా చేసెయ్యాలని నిర్ణయించుకున్నారు. పగబట్టిన పాము కాటు వేయడానికే ప్రయత్నిస్తుందన్న ప్రెసిడెంట్ గారి మాట పావనికి కూడా నచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తుంటే బజార్ నుంచి వస్తున్న చలపతి కనిపించి పలకరించాడు. ఇద్దరూ మాట్లాడుతూ అడుగులు వేస్తున్నారు. పావని, హఠాత్తుగా పిలిచాడు చలపతి. ఏమిటి అన్నట్టు చూసింది పావని. ఆమెకి ఈరోజు చలపతి కొత్తగా కనిపించాడు. నీతో కొంచెం మాట్లాడాలి, అలా గీతామందిరం దాకా వెడదామా? మెల్లగా అంటున్న అతన్ని వింతగా చూసింది పావని. ప్రతి మగాడికి పుట్టే పైత్యం ఇతగాడికి కూడా పుట్టిందా అనుకుందో క్షణం.
ప్లీజ్ 2 నిమిషాలు అభ్యర్థించాడతను. 2 క్షణాలు ఆలోచించిన పావని పదండి అంది మందిరం కేసి నడుస్తూ. థ్యాంక్స్. ఇద్దరూ మందిరంలోకి నడిచి ఓ చోట కూర్చున్నారు. అక్కడంతా నీట్గా నిశ్శబ్దంగా ఉంది. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అడిగాడు చలపతి. తుళ్ళిపడింది పావని. ఓ మంచి వ్యక్తి. తేరుకున్న పావని చిన్నగా నవ్వి అంది. అంతేనా కాక మరి మరి ఐ లవ్ యూ అంటారా? మళ్ళీ నవ్వింది పావని. అతను చిన్నబుచ్చుకున్నాడు. నేను సీరియస్గా అడుగుతున్నాను. ఓకే చెప్పండి, నేను సీరియస్గానే వింటాను. బుద్ధిగా కూర్చుంది పావని. నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను పావని. నిన్ను చూసిన తొలి క్షణం నుంచి నా హృదయంలో నిలుపుకుని నిన్ను ఆరాధిస్తున్నాను. అంటే ప్రేమ పూజారన్నమాట. అదిగో నీకంతా నవ్వులాటగా ఉంది. నీ హృదయంలో నాకు చోటు లేదా? నా హృదయంలో నీకు తప్ప అన్యులకు చోటు లేదంటే నమ్ముతావా? నమ్మను. సీరియస్గా అయిపోయింది ఆమె ముఖం. పావని, సారీ చలపతి గారు, నేను లోకం పోకడా అంతగా తెలియని పసిదాన్నే కావచ్చు. కానీ ఓ లెక్చరర్ అన్నింటా నేను కలనైనా ఆశించలేనంతటి అధికుడు. ఓ పూట తిండికి కూడా నోచుకోక పరాయి పంచన అనాథగా బ్రతుకుతున్న నన్ను ప్రేమించానంటే నమ్మి మురిసిపోయేంతటి అమాయకురాల్ని మాత్రం కాదు. గంభీరంగా ఉందామె స్వరం. నా మాట పూర్తిగా విను. సారీ, ఈ మాట కోసమైనా ఇంత దూరం తీసుకొచ్చారు. పదండి పోదాం. పదునుగా ఉన్నాయి ఆమె మాటలు. పావని దెబ్బతిన్నట్టు చూశాడు చలపతి. మనకి వాదం వద్దు చలపతి గారు. నేను మాట్లాడేది కేవలం ఈ రోజుల్లోని యువకుల సంగతి. అబ్బో, ఈ తరం గురించి 60 ఏళ్ల అనుభవం ఉన్నట్టు మాట్లాడుతున్నావే అదోలా అన్నాడు. అది కాలప్రభావమే మరి, నవ్వింది పావని. పావని, నిజం చెప్పు, నిన్ను చూస్తుంటే నీ కన్నె మనసులో ఎలాంటి భావం రాలేదా? ఒక్కసారైనా నా గురించి తీయని ఊహ రాలేదా? లేదు. పావని బిత్రపోయాడు చలపతి. సారీ చలపతి గారు, నాకు ప్రేమలు దోమలు హృదయాలు పారేసుకోవడాలు లాంటివంటే పరమసహ్యం. అన్నీ ఆలోచించి పెద్దలు నిర్ణయించి చేసే పెళ్ళిళ్ళే 10 కాలాల పాటు చల్లగా ఉంటాయని నా నమ్మకం. అదే నాకు ఇష్టం నిర్మొహమాటంగా అంది పావని. అంటే ప్రేమ వివాహాలన్నీ సరిగ్గా ఉండవని నీ అభిప్రాయమా? అలా అనను. ఎవరిష్టం వారిది. నాకు మాత్రం ఇష్టం లేదన్నాను అంతే. అయితే నేను ఆ పెద్దల్నే సంప్రదిస్తాను. చివ్వున లేచాడు చలపతి. పావని సూటిగా అతని కేసి చూసింది. అతను తలంచుకొని నేలచూపులు చూస్తూ నిల్చున్నాడు. ఇద్దరూ మౌనంగా ఇల్లు చేరుకున్నారు. ఆ రాత్రి చలపతి నోట విషయం విన్న ముకుందం గారు ముందు తెల్లబోయి ఆపై ఎగిరి గంతేసినంత పనిచేశారు. పావని అదృష్టానికి మురిసిపోయారు. పెళ్లి పేరిట ఉన్నది ఖర్చు పెట్టి ఆపై నానా తిప్పలు పడుతూ బ్రతికేవారంటే తనకి సదభిప్రాయం లేదని, ఏ ఆలయంలోనో లేక రిజిస్ట్రార్ ఆఫీస్లోనో ఆ పెళ్లి అయిందనిపిస్తే మంచిది అన్న చలపతి కేసి మొదటిసారిగా కృతజ్ఞతగా చూసింది పావని. నిజంగా లోకంలో ఇలాంటి వారు ఎంతమంది ఉంటారు అనుకున్నారు ముకుందం గారు. తండ్రికి కట్నం మీద బాగా ఆశ అని, అందుకే పెద్ద కట్నంతో ఓ సంబంధం తనకిష్టం లేకుండానే స్థిరపరచాలని చూస్తున్నాడని, ఈలోగా పావని మెళ్ళలో 3 ముళ్ళు వేసేస్తే ఆ తర్వాత ఆయనే దిగొస్తారని అన్న చలపతి మాటలకి కాస్త ఆలోచనలో పడ్డారు. ఎంతైనా పెద్దలను సంప్రదించకుండా ఇలా రహస్యంగా పెళ్లి చేయడం సభ్యత కాదంటున్న ఆయన్ని మరి మాట్లాడనీయలేదు చలపతి. మీకెందుకు? ఆ తర్వాత నాన్నని ఒప్పించే పూచి నాది. అంతగా కాదంటే అమ్మని తీసుకొస్తాను. కానీ నేను ప్రేమించిన పావనిని మాత్రం వదులుకోనంటూ 3 రోజుల్లో లగ్నం పెట్టించేశాడు. కబురెలా అందిందో గాని ఆ మర్నాటికే అతని తల్లొచ్చేసింది హడావిడి పడుతూ. పావనిని చూసి మురిసిపోతున్న ఆవిడ చూశాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ముకుందం గారు భార్య. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, ఇదే కాబోలు అనుకున్నారంతా. ఆ రాత్రి తీయని కలలు కంటూ పడుకున్న పావని తుళ్ళిపడి లేచింది. తన మంచం దగ్గర ఎవరో ఓ వ్యక్తి తచ్చాడుతున్నట్లు గమనించిన ఆమెకు వెన్నులోంచి వణుకొచ్చేసింది. గట్టిగా అరవాలనుకున్న ఆమె ప్రయత్నంగానే ఉండిపోయింది. ఆమె నోట భయంతో శబ్దం రావడం లేదు. అతను ప్రెసిడెంట్ గారి బావమర్దిలా గుర్తించిన పావని అప్రయత్నంగా ఎవరు అంటూ గట్టిగా అరిచింది. ష్, అరవకు, నేను, ప్లీజ్ పావని. బ్రతిమాలుతున్న అతని మాటలు ఆమెకి వినిపించడం మానేశాయి. ఆమెకు ఆనాటి సంఘటనే గుర్తొస్తోంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోసేస్తున్నాయి. వద్దు వద్దు, నన్ను ముట్టుకోవద్దు అంటూనే అతను సమీపించగానే కెవ్వున భయంకరంగా అరిచింది. ఆమె అరుపుకి భయపడిన అతను కంగలో ఆమెను సమీపించి
మంచం మీద కూలబడి చటుక్కున ఆమె నోరు మూసేశాడు. పావని ఎవరు అన్న ప్రశ్న, వెంటనే భయంకరమైన అరుపు విన్న ఇంటిల్లిపాది కంగారుగా లేచారు. వీధిలో పడుకున్న ముకుందం గారు, వంటింట్లో పడుకున్న దుర్గమ్మ, పక్క గదిలో పడుకున్న చలపతి, అతని తల్లి బిలబిల్లాడుతూ పావని గదిలో చొరబడ్డారు. ఎవరో స్విచ్ వేయగానే మంచం మీద కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయారంతా. మంచం మీద దిగ్భ్రాంతిగా పావనిని పొదివి పట్టుకున్న రఘు బలమైన అతని చెయ్యి నోరు నొక్కుతుంటే బీతహరిణిలా వణికిపోతున్న పావని కనిపించి అందరిలోనూ ఆవేశం పెల్లుబికింది. ఇంతమంది వచ్చినా ఆ పిల్ల నోటి మీద నుంచి చెయ్యి తీయాలనే జ్ఞానమైనా లేని రఘు మరింత కొయ్యబారిపోయాడు. చచ్చ, వెధవ జన్మ! ఇంట్లో చెల్లెల్లా తిరిగిన పిల్ల మీద నయం కాస్తుంటే ఎంత ఘోరం జరిగిపోయేది. బుగ్గలు నొక్కుంటూ తమ భాగంలోనికి వెళ్ళిపోయింది చలపతి తల్లి. రఘు కేసి ఓసారి అసహ్యంగా చూసి తల్లిని అనుసరించాడు చలపతి. తేరుకున్న పావని ఒక్క ఉదుటన లేచి దుర్గమ్మని కౌగిలించుకొని భోరుమంది. ముకుందం గారి కళ్ళు నిప్పులు వర్షించారు. మెల్లగా గదిలోని తలుపు మూసేశారు. అంతే, కొడుకుని గొడ్డును బాదినట్లు బాధేశారు. నాన్న, నా మాట కాస్త విన్నా అన్నా అన్న అతడి మాటలు గాల్లో కలిసిపోయాయి. పాపిష్టివాడా, నా కడుపును చెడబుట్టావురా. ఇంట్లో తిరిగే పసిపిల్లపై పడేంత కామాంధుడివైపోతే ఏ మెరక వీధికో తగలడరా. అంతేకాని ఏ దేవతలు కరుణించో కష్టాలు తప్ప మరొకటి చవిచూడని అమాయకురాలికి బంగారం లాంటి సంబంధం వచ్చి పెళ్లి స్థిరపడితే పచ్చని ఆ పిల్ల జీవితంలో నిప్పులు చెరుగుతావా? ఆయనకి మాట తడబడుతోంది. నాన్న, నోర్మొయ్, నీకు తండ్రినైనందుకు సిగ్గుపడుతున్నాన్రా. ఇలాంటి బ్రతికే కన్నా ఎందులోనన్నా పడిచావు. నువ్వులు నీళ్లు వదిలేసి ఊరుకుంటాను. ప్రళయకాల రుద్రుల్లా విలయతాండవం చేస్తున్న తండ్రికి ఎలాంటి సమాధానం చెప్పలేని రఘు శరీరాన్ని తండ్రికి అప్పజెప్పి నిలువు గుడ్లేసుకొని అలా చూస్తూ ఉండిపోయాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి చంపిగాని వదలరా ఏం అన్న భార్య అరుపులు. రఘుని కొట్టొద్దు మామయ్య, దయచేసి అతన్ని విడిచిపెట్టు మామయ్య అంటూ తలుపు కేసి తలబాదుకు నేడుస్తున్న పావని వేడికోలు మాటలు గాని ఆయన్ని ఆపలేకపోయాయి. కొట్టి కొట్టి చేతులు నొప్పెట్టి చేతిలోని బెత్తం విరిచిపడేసి, థూ వెధవ జన్మ, రేపు నీ ముఖం చూపించకు అనేసి విసురుగా తలుపులు తీసుకుని రామాలయం కేసి వెళ్ళిపోయారు ముకుందం గారు. నాయనా, చంపేశారు కదరా, అయినా ఇలాంటి పాడు పనికి ఎందుకు తలబడ్డావురా తండ్రి? ఒళ్లంతా వాతలు తేలిన రాయిలా కూర్చుండిపోయిన కొడుకును పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది దుర్గమ్మ. భారంగా తెల్లవారింది. కొడుకు మంచం పక్కన చెంగుపరుచుకుని పడుకున్న దుర్గమ్మ కెవ్వుమంది. ఏమైందత్తా? కంగారుగా వచ్చిన పావని కూడా తెల్లబోయింది. మంచం మీద రఘు లేడు. అమ్మా పావని, మన రఘు. ఆమెకి దుఃఖం ఆగడం లేదు. నువ్వేం కంగారు పడకత్తా, మనసు బావుండక మామయ్యలాగే తను అలా బయటికెళ్ళుంటాడు అంది నమ్మకంగా. కానీ ఆ పిల్లకి కంగారుగానే ఉంది. అసలే రఘు చాలా అభిమానస్తుడు. ఏనాడు గట్టిగా మందలించి ఎరుగని మామయ్య రఘుని ఏదో పూనినట్టు ముందు వెనక చూడకుండా బాధేశాడు. తాత్కాలిక ఆవేశంతో అతనేదో తొందరపడితే మందలించి ఊరుకోవాలి గాని చెట్టంత మనిషిని అలా బాధేస్తే, చిచి, ఇదంతా నా వల్లే జరిగింది. ఒకవేళ అభిమానధరుడైన రఘు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే, అమ్మో! ఆమె గుండె క్షణం ఆగింది. క్షణాల మీద ఈ వార్త ఊరంతా వ్యాపించింది. తోటలు, దొడ్లు, నూతులు, గోతులు, చెరువులు, కాలువలు అన్నీ గాలించారు. రఘు జాడలేదు. ముకుందం గారి ఆవేశం పూర్తిగా జారిపోయి దాని స్థానంలో దుఃఖం, ఆదుర్దా చోటు చేసుకున్నాయి. మరో రోజు గడిచింది. రఘు కనిపించలేదు. బంధువులందరికీ టెలిగ్రాములు వెళ్ళి అతను రాలేదంటూ తిరుగు టెలిగ్రాములు కూడా వచ్చాయి. ముకుందం గారు ఇంటి సభ్యులు జీవోత్సవాల్లా మిగిలారు. పావని, మెల్లగా పిలిచాడు చలపతి. పావని ఎర్రబారిన కళ్ళతో ఓసారి అతని కేసు చూసి తలదించుకుంది. సారీ, రఘు ఇలా చేస్తాడనుకోలేదు జాలిగా అన్నాడు. పావని మాట్లాడలేదు. మన పెళ్ళి చివ్వున తలెత్తింది పావని. మన పెళ్ళి కాగానే నేనే వెళ్ళి ఎలాగైనా వెతికి అతన్ని తీసుకొస్తానో అనునయంగా అన్నాడు చలపతి. ఆశతో ఆమె కళ్ళు మెరిశాయి. ప్లీజ్, మీరెళ్ళి పేపర్లో ప్రకటించో, రేడియోలో చెప్పించో రఘుని తీసుకురండి. అతనంటే అందరికీ ఇష్టమని, అతను చేసిన ఈ చిన్న తప్పుని మనసులోంచి ఏనాడో తీసేశామని బుజ్జగించి తీసుకురండి. నా మూలంగా ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసుకుని ఒంటరిగా జీవితాంతం బ్రతికే ఆ దంపతుల్ని చూసి భరించే శక్తి నాకు లేదు. 2 చేతుల్లోనూ ముఖాన్ని ఉంచుకుని భోరుమంది పావని. అలాగే మన పెళ్ళి కాగానే చిరాగ్గా చూసింది పావని. పెళ్ళి 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 పెళ్ళెక్కడికి పోతుంది? మనం ఎక్కడికి పోతాం? ముందు రఘు కనిపించాలి, ఆ తర్వాతే పెళ్ళి
కఠినంగా అంది. అంటే పెళ్ళి కట్టే వ్యవధి లేదు కదా అని. అంటే ఎల్లుండి మనం పెళ్లి చేసుకోబోతున్నామా? అదోలా అడిగింది పావని. మరి అనుకున్నాంగా. మళ్ళీ నాన్నగారు ఇదిగో చూడండి, నా ఆత్మీయులు పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్నారు. అది నా మూలానే. అలాంటి వారిని మీ మానాన మీరు చావండని నేను పెళ్లిపీట ఎక్కి కూర్చోలేను. ఒకవేళ అలా కూర్చున్న లోకం భగవంతుడు కూడా హర్షించరు. ఇలా అన్నందుకు వెరీ వెరీ సారీ. మీ నాన్నగారు కాదు కూడదు అంటే మీరు ఆ గొప్పింటి పిల్లనే చేసుకోవచ్చు. స్థిరంగా ఉన్నాయి ఆమె మాటలు. చలపతి మొహం పాలిపోయింది. ఏమిటి పావని నీ పిచ్చి మాటలు? నువ్వు పెళ్లి మానేస్తే రఘు దొరుకుతాడా? అనుకున్నట్టు ఈ పెళ్లి జరిగిపోని. వాడివాళ కాకపోతే రేపొస్తాడు. ఆజ్ఞలా ఉంది ముకుందం గారి మాట. మావయ్య బాధగా చూసింది పావని. నీ బాధ నాకు తెలుసమ్మా, కానీ దానికి పరిష్కార మార్గం మాత్రం ఇది కాదు. అతనేం వీధులు కట్టి విస్తళ్ళు ఎయ్యమని కోరడం లేదు. క్లుప్తంగా పెళ్ళి. నా మాట విని అతని మనసు నొప్పించకుండా అనుకున్న ముహూర్తానికి పెళ్లికి సిద్ధంగా ఉండు అనేసి చరచర వెళ్ళిపోయాడాయన. పావని చలపతి కేసు చూసింది. సారీ మెల్లగా అన్నాడతను. పర్వాలేదు, నేనే తొందరపడ్డాను, ఏమనుకోకండి. ఎల్లుండి మన పెళ్లి జరుగుతుంది మెల్లగా అంది పావని. అతను పెద్ద బరువు దించుకున్నట్లు ఫీల్ అయి ఆమెకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. విషయం విన్న పావని స్నేహితురాలు కల్పన వచ్చి పరామర్శించింది. ఆ పిల్లది పక్కనే ఉన్న మరో పల్లె. ఇద్దరూ క్లాస్మేట్సు. ఆ పిల్లకి ముకుందం గారింట్లో బాగా చనువుంది. ఆ సాయంత్రం దాకా ఉండి మర్నాడు పావనిని పెళ్లి కూతుర్ని చేసే టైం కల్లా వస్తానని వెళ్ళిపోయింది. పావని ముఖంలోని నీలి నీడలు చూసిన చలపతి జాలిగా ఓదార్చాడామెను. మీలాంటి భర్త లభించడం నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం, కృతజ్ఞతగా అంది పావని. చిన్నగా నవ్వాడు చలపతి. పెళ్ళయ్యాక మా రఘుని వెతికించాలి. ఎన్నాళ్ళో కాపురం చేసిన ఆరిందాలా అంది. ష్యూర్. ముభావంగా ఉండే పావని ఫ్రీగా మాట్లాడేసరికి ఏనుగెక్కినంత సంతోషం కలిగింది అతనికి. ముకుందరావు గారికి మాత్రం ఈరోజు పావని ప్రవర్తన వింతగా తోచింది. అడిగిన వారికి అడగని వారికి చలపతి పెద్ద మనసుని వర్ణించి మరీ చెప్తోంది. పదే పదే అతని భాగంలోకెళ్ళి చలపతితోనూ అతని తల్లితోనూ తెగ కబుర్లు చెప్తోంది. పూర్వం మాటలా ఉన్న ఎల్లుండి పెళ్లి పెట్టుకుని సిగ్గు లేకుండా అలా ప్రవర్తిస్తున్న పావనిని చూస్తే చిరాగ్గా కూడా ఉంది దుర్గమ్మకి. మర్నాడు మనసులో ఏడుస్తూనే పైకి నవ్వుతూ పావనిని పెళ్లి కూతుర్ని చేసింది. చలపతి తల్లి కాక మరో ఒకరిద్దరు బంధువులు వస్తే వారిని కూడా ఆ రోజు భోజనానికి పిలిచింది. ఇంటి నిండా పేరంటాలు. పెళ్లి కూతురు అలంకరణలో అపరంజి బొమ్మలా మెరిసిపోతుంది పావని. పదే పదే కళ్ళు స్నేహితురాలి కోసం వీధికేసి చూస్తున్నాయి. పావనిని కుర్చీలో కూర్చోబెట్టారు. అమ్మలక్కల సరసోక్తులకి చెంపలు కెంపులు కాగా హాల్లోనే ఓ మూల పెళ్లికొడుకు వేషంలో పావనినే ఓరగా చూస్తున్న చలపతి చూపులకు తల మరీ వంగిపోయింది. ఏ పావని, గుడ్ న్యూస్ వస్తూనే అరిచింది కల్పన. ఏమిటే? కంగారుగా లేచింది పావని. అంతా ఆ పిల్లకేసి కుతూహలంగా చూస్తున్నారు. నాకు లాటరీలో 10 లక్షలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందే. స్నేహితురాల్ని గిరగిరా తిప్పేస్తూ అంది కల్పన. నిజం? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైనాయి పావనికి. అమ్మలక్కలు విస్తుపోయారు. నిజం, నీ తోడు నేను ఈ రోజు నుంచి లక్షాధికారిని గర్వంగా అంది కల్పన. ఆమె కళ్ళల్లో అప్పుడే అహంకారం తొంగి చూస్తోంది. చివాల్న లేచాడు చలపతి. అదృష్టవంతురాలివే అదోలా నిట్టూర్చింది పావని. ఆమె కళ్ళల్లో కదిలిన ఈర్ష్యని గమనించిన కల్పన, కేవలం పేరు నాది, నీ చేత్తోనే కొన్నావు కాబట్టి అది నన్ను వరించింది. నీకు మంచి కంచిపట్టు చీర బహుకరించబోతున్నాను. నా మాట విని ఈసారి నువ్వు కూడా ఓ టికెట్ కొను. రోజులు బాగుంటే మరో 10 లక్షలు నీకు వస్తాయి. ఉత్సాహంగా ఏదేదో వాగేస్తోంది. ఏమిటి? ఆతృతగా అడిగాడు చలపతి. సారీ, మీకు విషయం తెలియదు కదూ. ఆ మధ్య దీనికి కలొచ్చిందట. నా చేత ఓ లాటరీ టికెట్ కొనిపించినట్టు, దానికి 10 లక్షలు ప్రైజ్ వచ్చినట్టు. ఇంకేముంది? ఓ 2 రూపాయలు నా చేతికిచ్చి టికెట్ తెస్తావా చేస్తావా అని కూర్చుంది. ఏం చెయ్యను? అసలే మొండి మనిషి. చేసేది లేక దాన్ని తిట్టుకుంటూ, అదే మన గాంధీ లేడు, అతని దగ్గరికి వెళ్ళి ఓ టికెట్ ఇమ్మన్నాను. అతను ముందు తెల్లబోయి తర్వాత మురిసిపోయి, ఇదిగో పావనమ్మ, ఏనాడు వీటి జోలికి రాని నువ్వు వచ్చి స్వయంగా టికెట్ కొన్నావు కాబట్టి నీదే లక్కీ ఛాన్స్ అనేసి ఓ టికెట్ నా చేతిలో పెట్టాడు వివరించింది పావని. చలపతి అందమైన ముఖం కుండ పెంకులా వికృతంగా తయారైంది. ఇదో కల్పన, రేపు ఉదయం 6 మా పెళ్ళి తెలుసుగా, అందుకే ఇంక నువ్వు వెళ్ళడానికే వీల్లేదు అని మీరు చెప్పండి చలపతి గారు.
దీనికప్పుడే లక్షాధికారి పోజొచ్చేసింది. కల్పన చెవి మెలిపెడుతూ నవ్వుతూ అంది పావని. అతను నవ్వలేదు, జవాబు చెప్పలేదు. ఎవరో తరుముతున్నట్లు ఆ పెళ్లి అలంకరణతోనే వీధిలోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకి అంతా విస్తుపోయారు. చలపతి తల్లి హఠాత్తుగా పెట్టెపుచ్చుకొని బండెక్కుతుంటే విస్తుపోయిన దుర్గమ్మ, అదేమిటి వదిన గారు, ఉదయం పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఈ ప్రయాణం ఏమిటి? అన్నగారు ఎలాగూ రాలేదు అంది. అదంతా మా వాడిని అడగండి అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. ముకుందం గారి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎవరైనా చలపతిని కానీ అతని తల్లిని కానీ అవమానించేలా ప్రవర్తించారా? భార్యని పావన్ని అడిగారు. రామరామ అనేసారిద్దరూ. గబగబా కండువా భుజాన వేసుకుని చలపతి కోసం పెడుతున్న ముకుందం గారికి గుమ్మంలోనే ఎదురైనాడతను. ఏమైంది నాయన, హఠాత్తుగా అమ్మగారు వెళ్ళిపోయారు అన్నారు. చలపతి ఆయనకి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా గదిలోకెళ్ళి సామాన్లు బట్టలు సర్దడం మొదలుపెట్టాడు. ఎక్కడికి ప్రయాణం? అతనితో పాటు గదిలోకి వచ్చిన ముకుందం గారు వింతగా చూస్తూ అన్నారు. మా ఊరు, నాన్నగారు అర్జెంటుగా రమ్మని వైరిచ్చారు ముభావంగా అన్నాడు చలపతి. అయ్యో అదెలా, ఉదయమే పెళ్ళి, అందరినీ పిలుచుకున్నాం కూడా. ఆయన స్వరం కంగారుగా ఉంది. ఏం చేయమంటారు? ఈ పెళ్లి కోసం నాన్నగారి మాట కాదనలేను. అంటే? విస్తుపోయాడు ఆయన. అంటే ఏముంది, రేపు పెళ్లి జరగదు. తుళ్ళిపడ్డారు ముకుందం గారు. ఇది న్యాయమేనా బాబు? ఇప్పుడు వద్దంటున్నా కాదు కూడదని ముహూర్తం పెట్టించి తీరా ముహూర్తం టైంకి వెళ్ళిపోతే దాని బ్రతుకెంగాను? మీరుండండి బాబాయ్. పాపం అతను ఎంత అర్జెంట్ పని మీద వెళ్ళాలో. ఇంతోటి లగ్నం మరి 2-3 రోజుల తర్వాత ఉండిపోదు. అప్పటికి ఆయన పని చూసుకొని వచ్చేస్తారు. అవునా చలపతి గారు అంది కల్పన కల్పించుకుని. సారీ, నేను ఇప్పుడేం చెప్పలేను. అంటే? మీరు పావనికి మరో సంబంధం చూసుకోవచ్చు అనేసి తన పనిలో నిమగ్నుడైపోయాడు చలపతి. కొయ్యబారిపోయారు ముకుందం గారు. బాబూ అన్నాడు మరో మాట రాక. నన్ను అన్యాయం చేయకండి, మిమ్మల్నే దైవంగా చూసుకుంటున్నాను. మాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, దిద్దుకుంటాం. తప్పుంటే మందలించండి, అంతేగాని నన్ను వదిలి మాత్రం పోకండి. దీనంగా ఏడుస్తూ కూలబడిపోయింది పావని. ఆమెకి బ్రతుకంతా శూన్యంగా తోచింది. ఆయనకి ఇష్టం లేదేమో అనుమానంగా పావని కేసు చూస్తూ అంది కల్పన. ఆయనకి ఇష్టం లేదా? ఎంత మాట అన్నావే కల్పన. నన్ను ఆయన ప్రాణప్రదంగా ప్రేమించారే. నన్ను తప్ప మరో యువతిని కల్లో కూడా తలంచని పురుషోత్తముడే ఆయన. కన్న తండ్రి మాట, కట్న కానుకల్ని తృణప్రాయంగా భావించి అనాథనైన నన్ను ఉద్ధరించడానికి వచ్చిన ఉదార పురుషుడే. అంత బాధలోనూ తన్మయత్వంగా అంది పావని. ఈ గొడవకి ఇంటి నిండా జనం చేరారు. ఏమిటయ్యా, కారణం చెప్పకుండా ఉడాయిస్తానంటే ఎవరు ఊరుకుంటారు? ముందు విషయం చెప్పు కస్సుమన్నాడు ముసలాయన. వారినేమీ అనకండి బాబాయ్, వారి మనసుకు ఎంత బాధ కలగకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు? బాధగా అంది పావని. ఆమెకి ఇదంతా కలలా ఉంది. చలపతికి ముళ్ల మీదున్నట్టుంది. బాబాయ్, మీరు తొందరపడుతున్నారు. చలపతి గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయనకి కాలేజీలు కూడా మంచి పేరుంది. ఇంతదాకా వచ్చిన దాన్ని ఇప్పుడు కాదంటున్నారంటే ఏదో పెద్ద కారణమే ఉండొచ్చు. జాలిగా చూస్తూ అంది కల్పన. కల్పన బిత్తరపోయాడు ముకుందం గారు. అవును, అతను కేవలం అద్దెకుంటున్నాడు. దీనికి ఈ మధ్య వెర్రివేషాలు ఎక్కువైపోయాయి. మీరు గమనించారో లేదో, గంట ముస్తాబు చెయ్యందే వీధి గడపలో కూడా వెళ్ళడం లేదు. అయినా మన స్థితిని అనుసరించి నడవాలి కానీ ఎంత ఆశ ఉంటే మాత్రం అందరి దానికోసం అరులు చేస్తే ఫలితం ఉండదు సరికదా. కాలో చెయ్యో బిరుగుతుంది. ఈర్ష్యగా పావని కేసు చూస్తూ అంది కల్పన. ఏం వాగుడే అది, నీకు మతిపోయిందా అరిచింది అప్పటిదాకా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న పావని. కల్పన కోపంతో మీదికెళ్లారు ముకుందం గారు. మీరుండండి మామయ్య అని ఆయన్ని వెనక్కి నెట్టేసి, మీరైనా నిజం చెప్పండి, మీరు నన్ను ప్రేమించలేదు, ఆరాధిస్తున్నానని గీతామందిరంలో చెప్పలేదు. చలపతి చేతులు పట్టుకోబోయింది పావని. అతను దూరంగా జరిగి, సారీ పావని, నేనుగా నీ దగ్గరికి రాలేదు. అసలు ఆ ఉద్దేశమే నాకు లేదు. నువ్వు బ్రతిమాలితే ఎటూ తేల్చుకోలేక గంగిరెద్దులా తలూపేశాను. నీ తెలివితేటలతో నంగనాచిలా మీ మామయ్యతో మాట్లాడించావు. క్షణాల మీద ముహూర్తాలు పెట్టించావు. అలా చేయకపోతే చచ్చిపోతానని బెదిరించి నా చేత అలా పలికించావు. కానీ నా తొందరపాటు నాకు తెలిసింది. నువ్వేమైపోతావో నాకు అనవసరం ధైర్యంగా చెప్పాడు చలపతి. హియర్ హియర్ అభినందిస్తూ చప్పట్లు కొట్టింది కల్పన. ప్రతిమల్లా నిల్చుండిపోయారంతా. పావని తెల్లబోలేదు, ఏడ్చి గొడవ చెయ్యలేదు. నవ్వింది, పకపక నవ్వింది, పడిపడి నవ్వింది. కళ్ళల్లో నీళ్ళొచ్చేదాకా, డొక్కలో పోటొచ్చేదాకా నవ్వింది.
ఆమె నవ్వు చూసిన వారంతా మరీ తెల్లబోయారు. మతి చెలించినట్టుంది పాపం అనుకున్నారు. పావని కంగారుగా ముందుకొస్తున్న ముకుందం గారిని ఆగమని సైగ చేసి నవ్వాపుకోలేక కడుపు చేత్తో పట్టుకుని కూలబడిపోయింది. పావని ఏమైందమ్మా? దుర్గమ్మ ఏడుస్తూ ముందుకొచ్చింది. నాకేం కాలేదత్తా, పాపం చలపతి గారు. మళ్ళీ నవ్వింది పావని. ఆమె నవ్వుకు వెన్ను జలధరించింది చలపతికి. అయోమయంగా చూశాడు ఆమె కేసి. ఏమిటర్రా ఇదంతా? చిరాగ్గా చూశారు ముకుందం గారు. ఇది ఓ ఆటలా తోచింది ఆయనకి. నేను చెప్తాను వినండి మామయ్య. ఆ రోజు నేను ఎక్కడికో వెళ్ళొస్తుంటే ఓ 2 రూపాయల నోటు దొరికింది. ఎవరు పారేసుకున్నారో పాపం అనుకుంటూ పరిసరాలు చూశాను. ఎవరూ లేరు. వెంటనే దాన్ని చేతిలోని పుస్తకంలో పెట్టబోతుండగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో మన లాటరీ టికెట్లుగా గాంధీ. పావనమ్మ, ఒక్కటంటే ఒక్క టికెట్ కొనమ్మా, నీదే తొలి బోణి అంటూ పట్టుకున్నాడు. నాకు ఈ లాటరీలంటే అసహ్యమని నీకు తెలియదా గాంధీ అన్నాను. అతను వదల్లేదు. ఎప్పుడూ కొనందానివి, ఈరోజు కొని చూడు, పోతే 2 రూపాయలు, వస్తే 10 లక్షలంటూ తన ధోరణిలో పాడడం మొదలుపెట్టాడు. ఇంకా తప్పుకోలేక ఎలాగూ దొరికిన డబ్బే కదా అని అతనైనా తృప్తి పడతాడనుకొని ఓ టికెట్ కొని ఇంటికొచ్చి పెట్టి అడుగున పడేసి దాదాపు దాని సంగతే మర్చిపోయాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ సంగతి నాతో చెప్పాలని గాంధీ పరుగును రాబోతుంటే చలపతి గారు ఆపి విషయం తెలుసుకున్నారు. వెంటనే అతన్ని చాటుకు తీసుకుపోయి ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దని ఓ 100 కాగితం చేతిలో పెట్టారు. వట్టి తాగుబోతు విధమైన గాంధీ ఆ నోటుని జేబులో కుక్కేసుకొని ఎవరికీ చెప్పనని ప్రమాణం చేసేసి ఫుల్లుగా తాగి ఇంటికెళ్ళిపోయాడు. ఆ వెంటనే చలపతి గారు నన్ను గాఢంగా ప్రేమించేశారు, ఆరాధించేశారు. ఏ క్షణానైనా విషయం తెలిసిపోయి నేనెక్కడ వెనుకాడతానో అని మిమ్మల్ని రంగంలోకి దించి నిమిషాల మీద లగ్నం పెట్టించారు. తండ్రికి తెలియదంటూ నిజంగా నేను మురిసిపోయాను ఆయన కోరి నన్ను చేసుకుంటున్నందుకు. నిన్న ఉదయం గాంధీ తప్పతాగి మన ఇంటికొస్తున్న కల్పనని ఆపి మొత్తం వాగేశాట. అది అతనికి తెలుసుగా. ముందు బిత్తరపోయి మెల్లగా అతన్ని మాటల్లో పెట్టి విషయమంతా లాగి చలపతి గారు నన్నెంత తెలివిగా బుట్టలో పడేశారో కనిపెట్టేసింది. ఇదిగో కల్పనమ్మ, నువ్వు నా కూతురు లాంటి దానివని కాబట్టి చెప్పాను. నేను చెప్పినట్టు ఆ చలపతి బాబుకు చెప్పమాకు అంటూ హెచ్చరించాడు. అతనికి చలపతి ద్వారా ఎంత డబ్బు ముట్టింది ఆ మైకంలోనైనా అణా పైసలతో సహా చెప్పాట. కల్పన విషయమంతా నాకు చెప్పింది. నాకు డబ్బు వచ్చిందన్న ఆనందం కన్నా అతని చేత మోసగింపబడ్డానే అన్న బాధే ఎక్కువ కలిగింది. పోనీ మానేద్దాం అంటే డబ్బు రాగానే ఓ ఉదార పురుషుణ్ణి కాదన్న అపఖ్యాతి వచ్చి తీరుతుంది. పోనీ పెళ్లి చేసుకుందామంటే ఇంత ప్లాన్ చేసిన నయవంచకుణ్ణి చేసుకుని అతని ప్లాన్ సక్సెస్ చేసిందన్నవుతాను. అందుకే నేను కల్పన బాగా ఆలోచించి ఎత్తుకు పై ఎత్తుగా ఓ డ్రామా వేసి రక్తి కట్టించి నలుగురి ముందు అతని నీచగుణాన్ని బయటపెట్టాం. ఇప్పుడు చెప్పండి మామయ్య, అతనెంత ఉదార పురుషుడో, ఆదర్శ యువకుడో. అతని ప్రేమ వెనక ఇంత కుట్ర ఉందని ఊహించనైనా ఊహించగలరా? నిప్పులు కురిపిస్తున్నాయి పావని కళ్ళు. అందరూ తెల్లబోయారు. చలపతి నిలువుగుడ్లేసుకుని అలా నిల్చుండిపోయాడు. మిస్టర్ చలపతి, గాంధీ నాకు చెప్పిన మాట నిజం, నాకు 10 లక్షలు వచ్చిన మాట నిజం. కానీ మన ప్రేమ పెళ్ళి మాత్రం పచ్చి అబద్ధం. నీ ప్లాన్ నిన్ననే తెలిసి ఆ టికెట్ సేఫ్టీగా బ్యాంక్ లాకర్లో ఉండిపోయింది. ఇంకా దాన్ని గురించి కానీ ఈ అనాథ గురించి కానీ పూర్తిగా మర్చిపో. పాపం మీ నాన్నగారు చెప్పిన సంబంధం చేసుకొని ఆ శ్రీరామచంద్రుడిని అన్న బిరుదు సంపాదించు. చిత్రం ఏమిటంటే పాపం ఈ డబ్బు గురించి మీ అమ్మా నాన్నలు కూడా ఈ నాటకంలో పాత్రలు ధరించారు. కానీ నాటకం పూర్తి కాకుండానే రసాభాసై తెరపడింది. కావాలంటే నువ్వు మరో కన్నెని ఉద్ధరించడానికి కంకణం కట్టుకో. కోపం అసహ్యం కలిసిన గొంతుతో అంది పావని. శ్రోతలు ప్రతిమల్లా బిగుసుకుపోయారు. కానీ పావని, నిన్ను నేను ఇంకేదో చెప్పబోయాడు చలపతి. యు ఫెస్ట్ గెట్ అవుట్ అరిచింది పావని. అంతే, నిమిషాల్లో అతను సర్దుకున్న సామాన్లన్నీ ఒకటొకటిగా వీధిలోకి చేరుకున్నాయి. అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో అన్నీ విసిరి తర్జనీ చూపిస్తూ పో, బ్రతికిపో, ఇక ముందు పరిసరాల్లో అడుగు పెట్టకు అంటూ ఆవేశంగా కూలబడిపోయి జరిగిన అవమానానికి తెచ్చిపెట్టుకున్న నిగ్రహం సడలిపోగా చేతుల్లో ముఖం దాచుకుని భోరుమంది పావని. ఇంకా దిక్కులు చూస్తావేం? పో, ముందు నీ చదువు చట్టుబండలు ఎందుకు తగలయ్యనా? డబ్బు కోసం ఓ కన్నె జీవితంతో ఆడుకుంటావా? దయదల్చి వదలడమే గాని ఆ గాంధీగాడిని సాక్ష్యంగా తీసుకొచ్చి కేసు పెడితే పెళ్లి మాటలా ఉన్న ఉద్యోగం ఊడ్డమే కాదు, శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండి కటకాటాలు లెక్కబెట్టాలి. రుద్రుడే అయ్యారు ముకుందం గారు.
చూడవచ్చిన వారి అసహ్యమైన చూపులు ముళ్ళల్లా గుచ్చుకుంటుంటే కాస్తలో తప్పిపోయిన స్వర్గాన్ని తలుచుకొని విలపిస్తూ సిగ్గుపడుతూ నిష్క్రమించి వీధిలోని సామాన్లు కూడా తీసుకున్నాడు చలపతి. కాలం వేగంగా ముందుకు సాగిపోతోంది. రఘు జాడలేదు. అతని పరీక్షా ఫలితాలు తెలిసాయి. అతను బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎక్కడున్నాడో బిడ్డ, అసలు జీవించి ఉన్నాడో లేదో ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది దుర్గమ్మ. పైకి బింకంగా ఉన్నా అంతకన్నా తక్కువ బాధేం పడలేదు ముకుందరావు గారు. వారిద్దరికీ ధైర్యం చెప్తూ తన బాధని దిగమింగింది పావని. ఆ రోజు దుర్గమ్మ గారు కాస్త నలతగా ఉంటే వంట పావనే చేస్తుంది. ముకుందం గారు పూజలో కూర్చున్నారు. పోస్ట్ అనేసి ఓ కవరు విసిరి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. అది తీసి తన పేరే ఉండటంతో కుతూహలంగా విప్పి చూసిన పావని ఆనందంతో ఓ కేక పెట్టింది. పడుకుని ఉన్న దుర్గమ్మ పూజలోంచి ముకుందం గారు ఆ పిల్ల కేకకి ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చారు. మామయ్య, మన రఘు అత్తా, మన రఘు క్షేమంగానే ఉన్నాడత్తా. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అంది పావని. ఆనందంతో ఆ దంపతుల నోటి మాట రాలేదు. పావని మాటలు పన్నీటి జల్లుల్లా తోచాయి వారికి. తొందరగా చదువు తల్లి. ఆనంద బాష్పాలని కండువాతో అద్దుకుంటూ కుర్చీలో కూలబడ్డారు ముకుందం గారు. చదవ్వే, నా తండ్రి ఎలా ఉన్నాడో చదివి చెప్పమ్మా అంది దుర్గమ్మ భర్త కుర్చీ దగ్గర కింద చతికిలబడుతూ. ప్రియమైన పావని, నీకు పెళ్ళైపోయింది. ఇలాంటి ఉత్తరం రాయకూడదు. అసలు నువ్వు ఇక్కడ ఉన్నావో వేరే ఇంటికి వెళ్ళిపోయావో తెలియదు. అలా వెళ్ళిపోయినా ఎప్పుడో ఒకప్పుడు అమ్మ దగ్గరికి రాకపోవు. అప్పుడు ఈ ఉత్తరం చదివి చించేయి. నేనిప్పుడు రాసేదంతా నా తల్లిదండ్రుల మీద, నేను చూడని ఆ దైవం మీద, నేను ఆరాధించిన నా పావని మీద ప్రమాణం చేసి నిజమేనని చెప్తున్నాను. అర్థం చేసుకో. నేను నిన్ను చిన్నతనం నుంచి గాఢంగా ప్రేమించాను. ఆగు లఘు, ఈ గౌనయ్యవు అంటూ నా చేత గౌను తొడిగించుకునేటప్పటి నుంచి నువ్వంటే నాకెంతో ఇష్టం. అది క్రమేపీ పెరిగి మధురమైన ఆరాధనగా మారిపోయింది. నువ్వు తాటాకుల మీద కూర్చున్నప్పుడు అలవోకగా సిగ్గుగా నా కేసి చూసినప్పుడు నా గుండె చిత్రంగా స్పందించేది. పావని నాది అనిపించేది. నాలాగే నువ్వు భావిస్తున్నావని పొరబడ్డాను. ఈ వయసులో ప్రేమ లాంటి మాటలు నా నోట వస్తే హాస్యాస్పదంగా ఉంటుందని నేను గ్రాడ్యుయేట్ని అయ్యే వరకు ఆగాను. పరీక్షలు కాగానే నా మనసు ముందు నీకు, నీ ద్వారా అమ్మకి, ఆపై నాన్నకి తెలియజేసి నిన్ను నాదాన్నిగా చేసుకుందామనుకున్నాను. పరీక్షలయ్యాయి. సమయం కోసం ఆర్తిగా ఎదురుచూసే నాకు పిడుగులాంటి వార్త ఎదురైంది. అదే చలపతి గారు నిన్ను కోరి చేసుకుంటున్నారని. దానికి నువ్వు, నాన్న, అమ్మ అందరూ అంగీకరించారనిను నాకు పిచ్చి పట్టినట్లయింది. ఎలాగైనా ఓసారి ఒంటరిగా కలిసి నా మనసు నీ దగ్గర విప్పి చెప్పుకోవాలనుకున్నాను. కానీ సందర్భం కుదరలేదు. నువ్వు బాగా గుర్తు తెచ్చుకో. ఆయన్ని చేసుకోవడం నీకిష్టమేనా అని నేనంటే నా ఇష్టంతో పనే లేదు, మామయ్య ఇష్టమే నా ఇష్టం అన్నావు. దాంతో నాలోని ఆశ ఇంకా చిగురించింది. పావని చలపతి గారిని ప్రేమించలేదు అనుకుంటే నా మనసెంతో తేలిక పడింది. ఎలాగైనా నీతో మాట్లాడాలని వెతికే నాకు ఓ రోజు ఆ అవకాశం లభించింది. ఆ రోజు నాన్న వీధిలోనూ, అమ్మ వంటింట్లోనూ, నువ్వు ఒంటరిగా గదిలోనూ పడుకున్నారు. ఇంతకన్నా మంచి సమయం రాదనుకున్న నేను ఆ రాత్రి నీ గదిలోకి వచ్చాను. చీకటిలో నన్ను చూసి ఎవరో అని భయపడిన నువ్వు అరిచావు. నాకు కంగారు పుట్టి నీ నోరు మూశాను. నా దురదృష్టం కొద్దీ నీ కేక బయట నిద్రిస్తున్న వారందరికీ వినిపించి పరుగున రావడంతో అందరి ముందు నేను దోషిగా నిలవాల్సొచ్చింది. నేను చెప్పేది వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు బాధేశారు నాన్న. ఎవరెన్ని విధాలనుకున్నా నాకు బాధ లేదు పావని. నేను ప్రాణప్రదంగా చూసుకునే నా పావని మాత్రం అపార్థం చేసుకోకూడదు. అదే నా ఆవేదన. ఉదయం దోషిలా నీ కళ్ళ ముందు నిల్చోలేక ఇల్లు విడిచి పారిపోయాను. అదొక్క కారణం మాత్రమే కాదు, నా ప్రియసఖి మరొకరి సొత్తైపోతుంటే చూస్తూ భరించే శక్తి నాకు లేదు. అందుకే పిరికివాడిలా పారిపోయాను పావని. నా ఆకారం చూసి మిలిటరీలో తేలిగ్గానే తీసుకున్నారు. పెద్దతనంలో అమ్మని నాన్నని వదిలి వచ్చేశానని వాడిని శపించవద్దని చెప్పు. బ్రతికుంటే తప్పకుండా ఏనాటికైనా వస్తానని చెప్పు. అలాగాక విధి వక్రించి ఏ యుద్ధభూమిలోనో తనువు చాలిస్తే వారిని నువ్వే కనిపెట్టి ఉండు. చలపతి గారు ఎంతో ఉత్తములు. అలాంటి ఆదర్శవాదిని చేసుకున్న నీ జీవితం ధన్యమైంది. ఎక్కడున్నా మీ శ్రేయస్సే నేను కోరుకునేది. సెలవు. ఇంతకన్నా మనసు విప్పి చెప్పేందుకు భాష లేదు. అమ్మకి నాన్నకి నా నమస్సులు. ఇది చదివిన వెంటనే చించి పారేయ్, లేకుంటే నీ కాపురంలో కలతలు రావచ్చు.
ఇక ఇంతే, ఉంటాను రఘు. ఉత్తరం పూర్తిగా చదివేసరికి పావని ముఖం పాలిపోయింది. ఎంత పొరపాటు జరిగిపోయింది. పాపం వాడేదో చెప్పడానికే ప్రయత్నించాడు. ఏదో నా దురదృష్టం వినిపిస్తేనా? చూస్తూ చూస్తూ బిడ్డని దేశం పాల్చేశాను. అడ్రస్ అయినా ఇవని కొడుకుని తలుచుకుని కుమిలిపోయారు ముకుందం గారు. భార్య సంగతి చెప్పనే అక్కర్లేదు. చెయ్యని నేరానికి ఘోర శిక్ష విధించారు నా తండ్రికి అంటూ అల్లాడిపోయింది. ఇదెలా సంభవం? రఘు నన్నింతగా ఆరాధించాడా? ఇంట్లోనే ఉండి చూస్తున్న నాకు ఆ విషయం అర్థం కాలేదంటే నేనెంత బుద్ధిహీనురాల్ని. నిజానికి అత్తా వాళ్ళు కూడా తమాషాగానైనా ఎప్పుడూ అనలేదు. అందుకే తన మట్టిబుర్రకి అతని మూగ ఆరాధన అర్థం కాలేదు. నిజంగా రఘు కోరాలే గాని తను కాదనగలదా? పాపం తను ప్రేమించిన యువతి మరొకరి సొత్తైపోతుందని తెలిసి ఎంత అల్లాడిపోయాడో ఇప్పుడు గుర్తొస్తోంది. ఎన్నోసార్లు ఏదో అడగాలనుకుని వెనుదీయడం. చలపతి సంబంధం నిశ్చయం అనుకున్న రోజు మాత్రం రఘు అన్నం తినను అక్కర్లేదని ముడుచుకుని పడుకుంటే ఓహో అనుకుందే గాని ఇలాంటిదేదో ఉందని ఊహామాత్రంగానైనా తనకి తట్టిందా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమైంది. పావని మనసంతా భారంగా అయిపోయింది. కాలక్రమేణా క్రమం తప్పకుండా కాలచక్రం సాగిపోతూనే ఉంది. పావనికి రావలసిన డబ్బులో గవర్నమెంట్కు పోగా మిగతాది తీసుకొని అక్కడ ఇళ్ళు వాకిళ్ళు అయిన కాడికి అమ్ముకొని పావని బలవంతం మీద పట్నం చేరారు ముకుందం గారు భార్య. పావని ఏజెన్సీస్ అని ఓ చిన్న ఏజెన్సీ ప్రారంభించి దాన్ని చూసుకోసాగారు ముకుందం గారు. కాలం సాఫీగా హాయిగా సాగుతున్న పాప ఎలా ఉందో అన్న దిగులు ఎక్కువైంది పావనికి. ఎలాగో అన్నగారు ఉనికి తెలుసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళిన పావని అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. పాప తైల సంస్కారం లేని చింపిరి జుట్టుతో, గుండీలు లేని చిరిగి మాసిపోయిన పాత గౌను భుజాల మీద నుంచి జారిపోతుంటే గడ్డంతో పైకి లాక్కుంటూ మసిబారిపోయిన అంట్ల గిన్నెల ముందు కూర్చొని కంటి నుండి కారే కన్నీటిని గౌను చేత్తో మధ్య మధ్య తుడుచుకుంటూ తన చిన్న చేతులతో తోముతోంది. ఆ పిల్లని ఆ స్థితిలో చూసిన పావనికి కాలం స్తంభించిపోయినట్టు, భూకంపం వచ్చి తను భూమిలోకి కృంగిపోతున్నట్టు అనిపించింది. ఇంకా కాలేదు, ఏ జామైంది అంట్ల ముందు కూర్చొని? ఉన్న టైం అంతా ఇక్కడే గడిపేస్తే మరో పని చెయ్యక్కర్లేదనా? ముప్పొద్దులా తినడానికి ఓపిక ఉంటుంది, 4 గిన్నెలు తోమడానికి మాత్రం ఉండదు. పాపిష్టిదానా, తొందరగా తోమిచావు. ఆ పిల్ల జుట్టు పట్టుకొని 2 సార్లు గుంజింది హిడింబి లాంటి సవతి తల్లి. ఇదో పిన్ని, ఇదెంత తోమినా మసిపోవడం లేదు. వెక్కుతూనే భయం భయంగా అంది పాప. అవునే, వదలదు. ఎందుకు వదులుతుంది? అసలు చెయ్యి ఆనిస్తూ వదలడానికి? సినిమాలో హీరోయిన్ తోమినట్టు తోమితే వదులుతాయా? మీ అందరికీ వండి వార్చడానికి మాత్రం నాకెక్కడలేని ఓపిక కావాలి. కానీ శని, నువ్వు మీ అమ్మతో చేస్తే నాకీ సవతి పిల్ల పోరుండేది కాదే. బలంగా ఆ పిల్లను వంచి 2 గుద్దులు గుద్దింది మానవత్వానికి అర్థం తెలియని హిడింబి. ఆగో, అరిచింది పావని తేరుకుని. తుళ్ళిపడ్డారిద్దరూ. పసిపిల్లని అలా బాధడానికి సిగ్గులేదు అరిచింది పావని. ఆమె కళ్ళు రక్తవర్ణం దాల్చాయి. ఓ ఆడబడుచుగారా, వ్యంగ్యంగా అంది హిడింబి. అత్తను గుర్తించిన పాప ఒక్క ఉదుటున వచ్చి ఆమెను పెనవేసుకుపోయింది. బలవంతంగా ఆనకట్ట వేసిన దుఃఖ సముద్రం కట్టలు తెంచుకొని ప్రవహించింది. బొమికెల ప్రోవులా ఉన్న ఆ పిల్లని చూస్తుంటే పావని ఒంట్లోని రక్తమంతా నీరుగా మారినట్లయింది. ఇంత చిన్నతనంలో నీకెన్ని ఇక్కట్లే తల్లి. పావని అక్కును చేర్చుకుని బావురు మంది. బావుంది సంబడం, అంత ప్రేమ కారిపోతుంటే దాన్ని తీసుకుపోరాదు ఈసడించింది హిడింబి. తప్పకుండా తీసుకెడతాను. నీ మొగుడెక్కడా? కఠినంగా అంది పావని. అత్త, నేను నీతో వచ్చేస్తానత్తా. ఆ పిల్ల కళ్ళల్లో అంతులేని అగాధాలు. అలాగే తల్లి, మీ నాన్న రాని. ఎంత రాసి రంపాన పెట్టినా అతగాడు నిన్ను కన్నాడుగా. ఆ పిల్ల వీపు నిమురుతూ అక్కసుగా అంది పావని. ఎంతసేపైందమ్మా వచ్చి? లోపలికి రా తుళ్ళిపడింది పావని. ఎవరిది సౌమ్య స్వరం? అన్నయ్యే. ఇంతలో ఇంత వృద్ధాప్యం ఎలా సంభవం? అన్నయ్య 4 అడుగులు ముందుకు వేసింది. బావున్నావా? చెల్లెలి తల నిమురుతూ అన్నాడు మల్లన్న. నేను బాగానే ఉన్నానన్నయ్య, కానీ నువ్వేమైనా జోర్పడి లేచావా? నీకంటే చాలా పెద్దవాణ్ణే కదూ చిన్నగా నవ్వాడు చెల్లెల్ని లోనికి తీసుకెడుతూ. అన్నయ్య, మీరంతా అక్కడికి వచ్చేయండి బేలగా అంది పావని. క్షమించమ్మా, నేను మునుపటి అన్ననే అయితే నువ్వు రమ్మనకుండానే నీకు డబ్బొచ్చిందని తెలిసిన మరుక్షణం నీ దగ్గర వాలేవాణ్ణి. పోనీ పాపని పంపు, తీసుకెళ్ళు. దానికిక్కడ ఆలనా పలనా చూసేవారు ఎలాగూ లేరు. నువ్వు తీసుకెడితే నాకు నిశ్చింత.
ఎటో చూస్తూ అన్నాడు మల్లన్న. అంతేనా? అవునమ్మా, మరో సంగతి. నా మీద ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా నువ్విక్కడికి రావద్దు. పైగా డబ్బు పంపొద్దు. పాప పెళ్లికి మాత్రం పిలు. బ్రతికుంటే వచ్చి 4 అక్షింతలు వేసి వెళ్ళిపోతాను. గంభీరంగా ఉన్నాయి అతని మాటలు. అంతే, ఆ పిల్లని తీసుకొచ్చేసింది. పాపని ఆ రోజు నుంచి అల్లారుముద్దుగా పెంచింది. పావని ఏజెన్సీస్ 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించి మరికొన్ని సంస్థలను స్థాపించి పావని ధనరాశుల మధ్య కూర్చోబెట్టింది. లక్షలు వెచ్చించి 2 భవంతులు కట్టించింది పావని. ఊరికి కాస్త దూరంగా రణగుణధ్వలు లేని చల్లని ప్రదేశంలో ఒకటి, సిటీ మధ్యలో ఒకటి, 2 చోట్ల అత్యాధునిక సౌకర్యాలన్నీ అమర్చింది. నగరం మధ్యలో ఉన్న దాంట్లో తాను, మేనకోడలు, దూరంగా ఉన్న భవంతిలో ముకుందం గారి దంపతులు ఉంటున్నారు. వారెంత వారించినా వినకుండా ప్రతిరోజు ఓ డాక్టర్ వెళ్ళి చూసేలా ఏర్పాటు చేసింది. రోజుకు 10 సార్లైనా వారిని ఫోన్లో పిలుస్తూనే ఉంటుంది. రఘు వెళ్ళిపోయి 10 ఏళ్లు దాటిపోయాయి. ఆ ఉత్తరం తప్ప మరెలాంటి కబురు లేదు అతని వద్ద నుంచి. చిన్న చిన్న యుద్ధాలు ఎన్నో వచ్చాయి, పోయాయి. ఎంతోమంది ఆహుతైపోయారు. అసలు అతను జీవించి ఉన్నాడనే నమ్మకం కూడా నశించిపోయింది అందరికీ. కథ చెప్తున్న పరందామయ్య గారి గొంతు దుఃఖంతో గరగరలాడింది. పార్వతమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. మంగమ్మ గారు తన పంచతో కళ్ళొత్తుకుంది. తాతయ్య, ఆ పావని మా అత్త కదూ? బరువెక్కిన గుండెతో మెల్లగా అంది వాసంతి. అవును అన్నట్టు తలూపారాయన. అంటే ఆ చలపతి ఈ రాజారావేనమ్మా. అక్కడేదో తప్పుడు పని చేస్తే ఉద్యోగానికి నీళ్లొదులుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఎవరి కాళ్ళలో పట్టుకొని ఇది సంపాదించాడు. అతనికి మాధవి గురించి అంతా తెలుసు. అతనిక్కడున్నాడని నాకు తెలుసు. కానీ మధుకు మాత్రం తెలియదు. మాధవి ఎందుకో పెళ్లి చేసుకోనందని, మేనగోడల్ని తీసుకొచ్చి పెంచుకుంటోందని తెలుసుకున్న రాజారావు ఈసారి మరీ పటిష్టంగా ప్లాన్ వేసి ప్రతాప్ని పావులా ఉపయోగించుకున్నాడు. కానీ తీరా అంతా సవ్యంగా జరిగాక ఇప్పుడెందుకు ప్లేట్ ఫిరాయిస్తున్నాడో మాత్రం అర్థం కావడం లేదు. ఆలోచనలో పడ్డారు పరంధామయ్య గారు. క్షణం ఆలోచించిన వాసంతి విషయమంతా మంచులా విడిపోయింది. ఆమెకు అతన్ని తలుచుకుంటే అసహ్యం వేస్తోంది. మరి ఇంత ఆస్తిని ఎందుకు వదులుకున్నట్టు తనలో తాను అనుకుంటున్నట్లు అంది పార్వతమ్మ. అది నాకు తెలుసు, గంభీరంగా అంది వాసంతి. ఏమిటమ్మాది? కుతూహలంగా చూశారంతా. మొన్న మధ్య అత్త తనకి పెళ్లి చేసుకోవాలనుంది అని చెప్పింది. వాళ్ల కుతంత్రం తెలియని నేను ఈ వార్త ప్రతాప్తో సంతోషంగా చెప్పాను. అతని మొహం ఎందుకంత వెలవెలబోయిందో ఇప్పుడు అర్థమవుతోంది. కట్నం ఎలాగో ఇచ్చినా తీసుకోమని వాగారు. తీరా అత్త పెళ్లి చేసుకుంటే నాకేం ఒరుగుతుంది? అందుకే రూట్ మార్చేశారు. చిన్నగా నిట్టూర్చింది వాసంతి. పరంధామయ్య గారి కొడుకు చంద్రశేఖరం రఘు అని గ్రహించింది. ఉదయ కిరణాలు ప్రసరించడంతో అందరి మనసులు కాస్త తేరుకున్నాయి. మాధవి కోరికతో అక్కడే ఉన్నారు పరంధామయ్య దంపతులు. మధు, నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోవాలి. ఆమె ప్రతాప్ వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకుని ఆడిన అబద్ధాన్ని నిజం చెయ్యాలని ఆయన ఆరాటం. క్షమించండి మామయ్య. మాధవి కళ్ళల్లో నీలి నీడలు చోటు చేసుకున్నాయి. నా మాట విను తల్లి. ఆడదన్నాక అండ ఉండి తీరాలి. నచ్చజెప్పపోయింది పార్వతమ్మ. ప్లీజ్ అత్త, నాకు చేసుకోవాలనిపిస్తే తప్పకుండా చేసుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం కాదు, క్షమించండి అనేసి భారంగా లోనికెళ్ళిపోతున్న ఆమెను చూసి భారంగా నిట్టూర్చిందామె. ఆ సాయంత్రం భోజనాల ముందు మళ్ళీ వాసంతి పెళ్లి మాటలు వచ్చి, ఇదో అత్త, నీకిష్టమైన వాడిని తీసుకొచ్చి వసు, వీడు నీకు కాబోయే మొగుడు అను. వాడు గుడ్డివాడైనా సరే వెంటనే తలవంచేసి మంగళసూత్రం కట్టించేసుకుంటాను తమాషాగా అంది వాసంతి. మరి నీ ప్రేమ సంగతో? దిగులుగా అంది మంగమ్మగారు. ప్రేమ లేదు, దోమ లేదు. అసలు ఇవన్నీ చూస్తుంటే ప్రేమించడం ఎంత కష్టమో తెలిసిపోతోంది. అసలు ప్రేమంటే ఏమిటో, వయసు కలిగించే ఆకర్షణ ఏమిటో అర్థం తెలియని వాళ్ళు వీటన్నింటికి దూరంగా ఉండాలి బాబు. ఏదో సరదాగా ఒకే అతన్ని ప్రేమించి ఇంత రగడ చేశాను. బాబోయ్, ప్రేమ నీకు గుడ్ బై. వాసంతి అల్లరిగా చేసే నటనకి అందరూ నవ్వేశారు. అత్త, నీ పెళ్ళయ్యాకే నా పెళ్ళి అని వాసంతి ఎంత మొత్తుకున్నా ఓ డాక్టర్ని వరుడుగా నిర్ణయించింది మాధవి. పెళ్ళి ఓ వారం ఉందనంగా మల్లన్న భార్య కూడా వచ్చారు. కూతురి అదృష్టానికి పొంగిపోయాడు మల్లన్న. ఎల్లుండి పెళ్ళనగా చక్కగా అలంకరించుకుని అత్త పర్మిషన్తో ఓ శుభలేఖ చేతబుచ్చుకొని రాజారావు ఇంటికెళ్ళింది వాసంతి. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన అన్నదమ్ములు తేరుకుని ఆహ్వానించారు.
నమస్కారం అండి. మీ నోటి వాక్యమేమో గాని నిజంగానే అత్త నాకు ఓ డాక్టర్తో సంబంధం స్థిరపరిచింది. ఎల్లుండే పెళ్ళి. మీరంతా పెళ్ళికి భోజనాలకి తప్పక రావాలి. మిస్టర్ ప్రతాప్, మిమ్మల్ని స్వయంగా పిలవాలనొచ్చాను. బై నాకు కాబోయే భర్త డాక్టర్ రవిశంకర్ ఎంఎస్. అత్తకు పరిచయం ఉన్న చాలా మంచి కుటుంబం. అన్నట్టు వారు అడగకపోయినా తన బిజినెస్లో పార్ట్నర్షిప్పే కాక 4 లక్షలతో ఓ నర్సింగ్ హోమ్ నిర్మించి అతనికి బహుకరించబోతోంది అత్త. సారీ, ఇదంతా ఎందుకు చెప్తున్నానని బెదిరిపోతున్నారు కదూ. నీ ₹1,00,000 కురూపి వధువు కన్నా నేనెంత ఖరీదైన వధువునో విప్పి చెప్పడానికి. బాయ్. గర్వంగా హుందాగా నడిచిపోతున్న వాసంతిని చూస్తూ అలాగే కొయ్యబారి నిల్చుండిపోయారంతా. ఇంటికొచ్చి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ జరిగింది చెప్పింది వాసంతి. చచా, అదేం పని? చిన్నగా మందలించింది మాధవి. వాసంతి అత్తవారింటికి వెళ్ళిపోయాక మాధవికి మరీ ఒంటరితనం అనిపించింది. పరందామయ్య గారికి, దుర్గమ్మకు కూడా ఒంటరితనం మూలంగా తన దగ్గరే ఉంచుకుంది. వాసంతి ఊళ్ళోనే కాబట్టి ఏ కాలేజీకి వెడుతునో ఓసారి తొంగి చూడకుండా మానదు. పరందామయ్య గారికి కాస్త స్వస్థత చిక్కడంతో 4 రోజుల పాటు పుణ్యస్థలాలు దర్శించరమ్మని మంగమ్మ గారిని తోడిచ్చి పంపింది మాధవి. వారు ఈరోజు రేపో రావచ్చు కూడా. ఆ రోజు మాధవి తన గదిలో పడుకొని ఏదో నవల చదువుకుంటోంది. కాలింగ్ బెల్ మోగింది. సీరియస్గా చదువుతున్న ఆమె కాస్త చిరాగ్గా చూసింది. అమ్మగారు, తమ కోసం ఎవరో వచ్చారు అంది అప్పటికే తలుపు తీసిన పని మనిషి. ఇంత ఎండలో ఎవరబ్బా? ఆలోచిస్తూ మెల్లగా మేడ దిగింది. హాల్లో సోఫాలో ఓ వ్యక్తి కూర్చుని ఇంటిని పరిశీలనగా చూస్తున్నాడు. మెట్ల వైపున్న మాధవికి అతని ముఖం కనిపించడం లేదు. ఎవరు? మెల్లగా అంది. అతను చివ్వున తల తిప్పాడు. కాలం స్తంభించిందో క్షణం. మధు. చందు, నువ్వు బ్రతికే ఉన్నాను మధు, పేలవంగా నవ్వాడు చందు. చందు అప్రయత్నంగా ఒక్కంగలో వెళ్ళి అతని ఎదమీద వాలిపోయింది మాధవి. ఆమె వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు చందు. చందు, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు? ఒక్క ఉత్తరం రాయడానికే చేతులు రాలేదంటే నువ్వెంత కఠినాత్ముడివి? ఆపుకోలేని ఉద్వేగంతో చిన్న పిల్లలా అతని గుండెల మీద పిడికిలితో గుద్దింది మాధవి. ఆ సమయంలో తాను పెళ్లి కాని యువతినని గాని అతడు ఓ యువకుడని గాని తోచలేదామెకు. ఆనందం, ఆప్యాయత అంచులు దాటుతుంటే అవన్నీ మర్చిపోయిన మాధవి కొన్ని క్షణాలు అలాగే ఉండి వెంటనే తేరుకొని అతనికి దూరంగా జరిగింది. సారీ చందు, ఈ లోకంలోనే లేవనుకున్న నిన్ను హఠాత్తుగా చూడగానే. సిగ్గుతో ఆమె ముఖం కందిపోయింది. నాకు తెలుసు, నవ్వాడు చందు. కూర్చో, కాఫీ తెస్తాను. వద్దు, అమ్మ నాన్న. ఆహా, ఎంత ప్రేమ! ఈ 10 ఏళ్ళు ఏమైందో ఇదంతా, చిరుకోపంగా అంది మాధవి. ఇంకొచ్చేశాగా, మళ్ళీ నవ్వాడు చందు. అయితే ఇంక వెళ్ళవా? చిన్నపిల్లలా అడిగింది మాధవి. నిజం? నీ తోడు. నేను రాజారావుని పెళ్లి చేసుకోలేదు. తెలుసు. ఎలా? చివ్వున తలెత్తింది మాధవి. నేను మన ఊరెళ్ళాను. అక్కడ వివరాలు తెలుసుకున్నాను. అందుకే అమ్మా నాన్నని తీసుకెడదామని వచ్చాను గంభీరంగా అన్నాడు చందు. ఎంత స్వార్థపరుడివి! ఏం, ఇన్నాళ్ళుండి నన్నిప్పుడు ఒంటరిదాన్ని చేసి నీ వాళ్ళని తీసుకుపోతావన్నమాట కఠినంగా అంది మాధవి. ఒంటరితనమా? వింతగా చూశాడు చందు. కాక నీ భర్త. ఓ, ఇన్ని తెలుసుకున్నవాడివి, అది మాత్రం తెలుసుకోలేదా? వ్యంగ్యంగా అంది. నిజంగా నాకేం తెలియదు మధు. రాజారావు గారిని పెళ్లి చేసుకోలేదని, లాటరీలో వచ్చిన డబ్బుతో బిజినెస్ చేస్తూ పట్నంలో స్థిరపడ్డావని మాత్రం తెలుసు. నీ భర్త వివరాలు. షటప్, నాకు పెళ్ళే కాలేదు అరిచింది మాధవి. వాట్? పెద్ద వెక్కిరించింది మాధవి. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. మై స్వీట్ డార్లింగ్. అమాంతం ఎత్తేసి గిరగిరా తిప్పాడు చందు. అరే, కళ్ళు తిరుగుతున్నాయి, దింపు. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి చెంపకి చెంప అంచి గరుకుదేలిన అతని చెంప స్పర్శ అదోలా పులకింపజేస్తుంటే అతను దింపకూడదని మనసులో అనుకుంటూ పైకి మాత్రం దింపు అంటున్న ఆమె ఆంతర్యం గ్రహించిన చందు మరీ హత్తుకొని తిప్పాడు. పసిదానిలా కిలకిల్లాడింది మాధవి. అప్పుడే యాత్రలు ముగించుకొచ్చిన పరంధామయ్య గారు, భార్య మంగమ్మ గారు హాల్లోని దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయారు. మధు. తీవ్రమైన ఆయన పిలుపుకి తుళ్ళిపడ్డ ఆ జంట హఠాత్తుగా విడిపోయింది. మావయ్య, ఎవరో చూడు ఆనందంగా అంది మాధవి. ఆమె మాటతో ఆ యువకుడిని పరీక్షగా చూసిన పరంధామయ్య గారి ముఖం వెలిగిపోయింది. నానా చందు ఒక్క అంగలో వెళ్ళి అతన్ని అక్కున చేర్చుకున్నారు.
దుర్గమ్మ సరే సరి ఇంత హఠాత్తుగా కొడుకుని చూసి ఆనందాన్ని నిగ్రహించుకోలేక కాస్త ఫెయింట్ అయింది కూడా. ఆ ఇంట ఆ రోజు అందరికీ దివ్య దీపావళి. నాయనా ఇంక మమ్మల్ని వదిలి పోవుగా 30 ఏళ్ల కొడుకుని ఒడిలోకి తీసుకుని బేలగా అంది పార్వతమ్మ. ఇంక వెళ్ళనమ్మా, నా 10 ఏళ్ల అగ్రిమెంట్ గడువు తీరిపోయింది, ఇంకా మీరు పొమ్మన్నా పోను నవ్వాడు చందు. ఎంత చల్లని వార్తరా తండ్రి, ఈ జన్మకి నేను చూస్తానో చూడనో అనుకున్నాను. కంటినీరు ఒత్తుకుంది తల్లి. ఒక్క కొడుకునేం కర్మ, కోడల్ని కూడా చూడబోతున్నారు. ముసిముసిగా నవ్వింది మంగమ్మగారు మాధవికేసి ఆప్యాయంగా చూస్తూ. ఆమె ముఖం అరుణిమ దాల్చింది. ఏం తల్లి, ఇది నిజమా? ఈ లక్ష్మీదేవి నా ఇంటి కోడలవుతుందా? ఆమె ముఖం గమనించిన పరంధామయ్య గారు ఆనందంగా అన్నారు. మాధవి కళ్ళు ఓసారి సిగ్గుల బరువుకి వాలిపోయి ఆపై ఓరగా రఘు కేసి చూసింది. ఆనందమానందమాయనే, మా అత్తయ్య పెళ్లి కూతురాయనే, మా చందు మామ పెళ్లి కొడుకాయనే. ఎప్పుడొచ్చిందో అల్లరి వాసంతి మాధవి చందుల చుట్టూ తిరుగుతూ పాడింది. ఛీ కొంటెపిల్ల. పెళ్ళంటే మండిపడే మాధవి సిగ్గుల మొగ్గైపోయింది. ఆనందపు హరివిల్లు విశ్వశాంతిపై వాలింది. సమాప్తం. స్వాతి జల్లు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.